చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు నెలకొంటూ ఉన్నాయి. అక్కడికి వచ్చినటువంటి జీడి పిక్కలు ఏరుకోవడానికి కొంతమంది వ్యక్తులు వస్తే ఆ వ్యక్తులపై ఇప్పుడు అనుమానం వ్యక్తమవుతోంది. ఇక్కడ మీరు చూస్తున్న విజువల్స్ అన్ని కూడా ఫైల్ విజువల్స్. గతంలో ఆ చిన్నారి బుజ్జి అడుగులు వేసుకుంటూ ఆ నేలపైన తన చేతిలో కవర్ను పెట్టుకొని నడుస్తున్న విజువల్స్ అన్ని కూడా ఫైల్ విజువల్స్. గతంలో ఆ తండ్రి ఆ తల్లి రికార్డు చేసుకున్నటువంటి విజువల్స్ ఇవన్నీ కూడా. అయితే ఇప్పుడు ఆ చిన్నారి మిస్ అయ్యి ఈ రోజుకి 9వ రోజు కావస్తోంది. 9 రోజులు గడిచిపోయింది. అక్కడికి జీడి పిక్కలు ఏరుకోవడానికి వచ్చిన వారిలో 5గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిని విచారిస్తున్నారు. జీడి పిక్కలు ఏరుకునే వారే ఆ రోజు వచ్చిన రోజునే ఆ పాప కూడా మిస్ అయింది. అగ్రహారానికి సమీపంలో 7 టవర్లు ఉన్నాయి. ఆ 7 టవర్ల లోపల 4800 ఫోన్ కాల్స్ని అధికారులు విశ్లేషించారు. దాంట్లో ముఖ్యంగా 10 నెంబర్ల పైన పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానం కలిగిస్తున్నటువంటి ఆ నెంబర్లలో ఉన్నటువంటి 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే అక్కడ పోలీస్ స్టేట్మెంట్ కూడా అనుమానం కలిగిస్తూ ఉన్నాయి. పోలీసులో ఫారెస్ట్ అధికారులు ఏం చెప్తారంటే ఇది జంతువుల పని కాదు, ఇక్కడ అటవీ జంతువులు ఏమీ లేవని ఫారెస్ట్ అధికారులు చెప్తారు. అటు పోలీసులు సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు, ఆ అమ్మాయి కోసం వెతుకుతూ ఇక్కడ అటవీ జంతువుల పని అయ్యే ఉంటుంది, అటవీ జంతువులే ఆ అమ్మాయిని ఏమైనా చేసి ఉంటాయనేది అటు పోలీసులు చెప్తున్నమాట. అధికారుల మధ్యనే ఒక సమన్వయం లేదు. వాళ్ళ మాటలు వాళ్ళ స్టేట్మెంట్లోనే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. అటవీ జంతువులు చంపేసి ఉంటాయని ఒకరంటే అటవీ జంతువులే లేవని ఇంకొకరు అంటున్నారు. అంటే కనీసం అధికారుల మధ్య సమన్వయం లేదా? ఉన్నతాధికారులు వేరువేరు స్టేట్మెంట్ ఇవ్వడంతో గందరగోళం నెలకొంది. ఇకపోతే ఆ జ్ఞానేశ్వరి అనేటువంటి ఆ 2.5 ఏళ్ల పాప తప్పిపోయిన రోజే ఆ రోజు నుంచే ఆ కుక్క కూడా కనిపించడం లేదు. ఆ కుక్క మళ్ళీ తిరిగి మళ్ళీ ఆ కుటుంబం దగ్గర చేరుకుని 3 రోజుల తర్వాత వచ్చి రాగానే కుక్క మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. కుక్కకి జియో ట్యాగింగ్ కూడా చేశారు. సో జియో ట్యాగింగ్ చేసి ఆ కుక్క వెంట చాలా వరకు పరుగులు పెట్టినా ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. చివరిన ఓ రోజు కుక్క కూడా చనిపోయింది. కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి కూడా మరికొన్ని గంటలు పట్టే అవకాశం ఉంది. మరికొన్ని గంటల్లో కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో కుక్క మరణం సహజ మరణమేనా, లేదు ఇంకేదైనా జరిగిందా, ఇంకేదైనా జరిగి ఉంటే ఆ కుక్కకు జరిగినట్టుగానే ఆ అమ్మాయిని కూడా ఏదైనా చేసి ఉన్నారా, ఆ అమ్మాయిని ఎలాగైనా కుక్క పసిగడుతుందని చెప్పి ఆ కుక్కకి ఏదైనా విషం ఇచ్చి చంపేశారా అనే కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మరి కాసేపట్లోనే ఆ కుక్కకు సంబంధించినటువంటి ఫుల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. చూడండి ఆ విజువల్స్లో ఆ చిన్న పాప ఆ బుజ్జి అడుగులు వేస్తూ నడుస్తూ నేలపై పడుతూ వెళ్తున్నటువంటి విజువల్ ఒకటి చూశారు. ఆ తర్వాత తల్లి స్నానం పోస్తూ ఉంటే చూడండి చక్కగా కుర్చీలో కూర్చొని తలపై ఆ పూలు పడుతూ ఉంటే ఆ పూలతో తల్లి స్నానం చేయిస్తూ ఉంటే చూడండి ఎంత ఆడుకుంటూ ఉందో, ఎంత చక్కగా ఉందో. సో ఇప్పుడు ఈ పాప కనిపించకుండా పోయి 9 రోజులు గడిచిన అధికారుల స్టేట్మెంట్లు చాలా గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఒకరొకరు మాట్లాడుతుంటే ఇంకోటి మాట్లాడుతున్నారు. సో ఇప్పటివరకు రకరకాలుగా వార్తలు రకరకాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఇంకా పాప ఆచూకీ లేదు. ఇక పోలీసులు ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్, చేతులు ఎత్తేసినట్టేనా? పోలీసులు ఏం చేయలేకపోతున్నారా? ఇంత టెక్నాలజీ మనం ఉంది 21st సెంచరీలో, ఇంత టెక్నాలజీ ఎన్ని రకాలుగా మనం రకరకాల టెక్నాలజీని వాడుతూ ఉన్నాం. డైరెక్ట్గా మూన్ మీద ల్యాండ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ రోజు నుంచి ఇంత టెక్నాలజీ పెరిగినా 9 రోజులు అయిపోయినా పాప ఆచూకీ కనుక్కోలేకపోయారా? ఈ టెక్నాలజీ ఏం చేయలేకపోతుందా పాప కనుక్కున్న విషయంలో? పాప ఎక్కడుందని కనుక్కోలేకపోతున్నారా? 9 రోజులు గడిచింది. సో ఇంకా ఆ అధికారుల స్టేట్మెంట్ కూడా కొంత క్రాస్గా ఉన్నాయి, అనుమానాలకు గురి చేస్తూ ఉన్నాయి. ఒకసారి అటవీ శాఖ ఆ పోలీస్ అధికారి ఏం మాట్లాడుకొచ్చారు, ఆ తర్వాత దానికి కౌంటర్గా ఇటు పోలీస్ అధికారులు వెతుకుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్లో పోలీస్ అధికారులు ఏం మాట్లాడారు, ఒకసారి వాళ్ళ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, వాళ్ళ మాటలో ద్వంద్వ వైఖరి మీరు కూడా వినండి. సార్ నమస్కారం సార్, మేము కాకినాడ జిల్లా అటవీ శాఖ నుండి వచ్చాం సార్, ఈ లోకల్ స్టాఫ్ని. అయితే శ్రీ డిప్యూటీ సీఎం సార్ ఆదేశాల మేరకు రాజమండ్రి సీసీఎఫ్ మేడం గారు, జిల్లా అటవీ శాఖ అధికారి కాకినాడ వారు ఉత్తర్వుల మీదట ఎన్ఎస్టీఆర్ నుంచి శ్రీశైలం నుండి ర్యాపిడ్ రెస్క్యూ ఫోర్స్ వచ్చింది సార్. దాన్ని తీసుకుని నిన్న రాత్రి 1 గంట ప్రాంతంలో సిహెచ్ అగ్రహారం అనే విలేజ్లో పాప మిస్సింగ్ అయిన ప్లేస్కి రావడం జరిగిందండి. వచ్చి రాత్రి థర్మల్ డ్రోన్ యూజ్ చేసాం. ఏ విధమైనటువంటి అఫెన్స్లు ఇటువంటి ఏమి కానరాలేదు. పాప మిస్సింగ్ అయినటువంటి దాఖలాలు కూడా దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏమి మాకైతే కానరాలేదు. తెల్లవారు 5 గంటలకు తిరిగి వెళ్ళిపోవడం జరిగిందండి. మళ్ళీ దగ్గరలో వాటర్ బాడీస్ ఉన్నాయి, ఈ కొండను ఆనుకుని ఈ మకాను ఆనుకుని చెరువులు లాంటి గుంటలు లాంటివి ఉన్నాయి. ఒకవేళ వాటిల్లోకి యానిమల్స్ ఏమైనా నీళ్లు తాగడానికి వచ్చి
ఆ బాబతులో ఈ పాపను ఏమైనా ఇబ్బంది పెట్టిందా అని చెప్పేసి కోణంలో మా అధికారులు దర్యాప్తు చేయమంటే మళ్ళీ ఈ టీంని తీసుకుని ఈ డ్రోన్స్ తీసుకుని థర్మల్ డ్రోన్స్ తీసుకుని మళ్ళీ రావడం జరిగింది సార్. ఇప్పుడు అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. ఈ కొండ ప్రాంతంలో ఎటువంటి జంతువులు ఉన్నాయి? ఈ కొండ ప్రాంతంలో అయితే అడవి పందులు సార్ ఉంటే, జింకలు ఉంటాయి, దుప్పులు ఉండొచ్చు, కౌజింగలు ఉంటాయి. ఇంక తప్పితే పైథాన్స్ అరుదు, పైథాన్ ఉండొచ్చు, పైథాన్ ఉండదని అన్నాం. తాజుపాములు అయితే ఎక్కువ ఉంటాయండి, అలాగే పొడపాములు అవి ఉంటాయి. అడవి పందులు అయితే మస్తుగా ఉంటాయి, ముళ్ళ పందులు ఉంటాయి. అంతమించి క్రూర జంతువులు అయితే ఏమీ లేవు సార్. మేము చాలా కాలం నుంచి నా సర్వీస్ అయితే ఇక్కడే. దట్ ఎప్పుడు ఏదైనా యానిమల్ దాడి చేసిందా అనేది అయితే ఎక్కడ మాకేమీ వినబడలేదు. ఈ చుట్టుపక్కల ఎవరికైనా కనిపిస్తే అడవి పందులు వచ్చేస్తున్నాయి, పొలాలు పాడు చేస్తున్నాయి అని చెప్పడం తప్ప అంతమించి వేరే యానిమల్స్ ఏమీ రాలేదు. మాకు తెలుసు, మేము తిరుగుతూ ఉంటాం కదా, కొండల మీద తిరుగుతూ ఉంటాం కాబట్టి మాకు తెలుసు. ఎందుకంటే డిపార్ట్మెంటల్ వర్క్స్ అయ్యి కొండల మీద చేపిస్తాం. ఇది అంత దట్టమైన అడవి కాదు, చిట్టడవి అండి. ఇది ముళ్ళ పొదలతో కూడుకున్న చిట్టడవి కాబట్టి క్రూరమైన జంతువులు అయితే ఉండవు. జంతువుల వల్ల అయితే పాపకేమో ప్రాణహాని ఉండదని మేము అనుకుంటున్నాం. కన్ఫర్మేషన్ అయితే అనుకుంటున్నాం. ఒకవేళ ఆ విధంగా ఏమన్నా జరిగిందేమో అని చెప్పేసి ఈ టీంని దింపడం, ఈ కోణంలో దర్యాప్తు చేయడం. మా అధికారులు కూడా ఏ విధంగా దర్యాప్తు చేయాలో మాకు సూచనలు ఇచ్చి పంపించారండి. అదే మాదిరిగా మేము దర్యాప్తు చేసుకుంటూ ముందుకెళ్తాం. ఏదైనా జాడ తెలిస్తే మాత్రం దగ్గరలో ఉన్న సిఐ గారికి, చెన్నకేశ్వర సార్కి, ఎస్ఐ గారికి ఇంటిమేషన్ చేయమని చెప్పేసి మా రేంజ్ ఆఫీసర్ మేడం మాకు నంబర్లు ఇచ్చి పంపించారండి. ఏదైనా జాడ తెలిస్తే ఇమీడియట్లీగా మీడియా మిత్రులకు కానీ, అలాగే పోలీస్ అధికారులకు కానీ, మా ఉన్నతాధికారులు రేంజ్ ఆఫీసర్ మేడం గారికి, శ్రీ జిల్లా అటవీ శాఖ అధికారి వారికి అందరికీ మేము తెలియపరిచి దాని మీద యాక్షన్ తీసుకుంటాం. 6th జూన్ రాత్రి ఒక 2 years పాప సిహెచ్ అగ్రహారం హామ్లెట్లో దొండవాక జ్ఞానేశ్వరి అనే పాప మిస్ అయిందని పోలీస్ స్టేషన్ లో తెలిసి ఇక్కడికి వచ్చి వాళ్ళు కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. అప్పుడే వెంటనే ఎఫర్ట్స్ అన్ని స్టార్ట్ చేశారు. పాప మార్నింగ్ అరౌండ్ 11:50కి మిస్ అయితే రాత్రి 8:30కి సమాచారం రాగానే ఇమీడియట్ గా ఏఎన్ఎస్ టీమ్, స్పెషల్ పార్టీ అండ్ ఆల్సో డాగ్ స్క్వాడ్ వచ్చి సెర్చ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి ఎస్డిఆర్ఎఫ్ కూడా మా సెర్చ్ ఎఫర్ట్స్ లో పాల్గొన్నారు. వాళ్ళతో పాటు ఇంకా ఫర్దర్ గా ఇంకా వాస్ట్ గా వాళ్ళ కంపిటెన్సీ అందులో ఉంటుంది కాబట్టి డీటెయిల్ గా సెర్చ్ చేయడానికి ఎన్డీఆర్ఎఫ్ ని అట్లానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా సపోర్ట్ అడగడం జరిగింది. కంటిన్యూస్ గా 7-8 days పాటు డ్రోన్ సర్వైలెన్స్ తో ఇక్కడ ఉన్న టెరైన్ మీరు అందరు చూస్తున్నారు. చుట్టుపక్కల చాలా థిక్ వెజిటేషన్ ఉంది, కొండలు ఉన్నాయి. పాప అంతటా పాప ఇంట్లో నుంచి నడిచి వెళ్ళడం వాళ్ళ తల్లి చూశారు, భవానీ గారు చూశారు. సో నడిచి వెళ్ళిన తర్వాత కంచె దగ్గర వేరే వాళ్ళకి కనిపించింది కూడా పాప, తాతబాబు అనే అతనికి. సో అక్కడ దాకా వచ్చింది కాబట్టి అక్కడి నుంచి బయటికి వెళ్ళి ఉంటుంది అనే ఉద్దేశంతో అన్ని యాంగిల్స్ లోనూ దర్యాప్తు చేయడం జరుగుతుంది. సిడిఆర్లు పెట్టాము, ఐపీడిఆర్లు తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము, సస్పిషియస్ నంబర్స్ ఒకటొకటి ఎలిమినేట్ చేస్తున్నాము. అట్లనే ఈ సెర్చ్ ఆపరేషన్ కూడా కంటిన్యూస్ గా జరుగుతుంది. ఫర్దర్ గా కూడా ఇప్పుడే నేను ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఫారెస్ట్ అఫీషియల్స్ తో మాట్లాడటం జరిగింది. అందరూ కూడా ఎఫర్ట్ కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. బట్ యాజ్ ఆల్ ఆఫ్ యూ కెన్ సీ టెరైన్ చాలా ఒక 10-20 kilometers థిక్ వెజిటేషన్ ఉంది. ఫారెస్ట్ టెరైన్ ఎక్కువ ఉండటం వల్ల ఇది ఇంకా డిలే అవుతా ఉంది. అదర్వైజ్ ఫౌల్ ప్లే యాంగిల్ కూడా మేము ఎలిమినేట్ చేయట్లేదు. ఎవరైనా అక్కడ పాసర్ బై ఎవరైనా తీసుకెళ్లిపోయి ఉంటే పాపను చూసి అనే యాంగిల్లో కూడా ఈ టెక్నికల్ అనాలిసిస్ అంతా జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ మీడియా టు నాట్ సర్క్యులేట్ మిస్ఇన్ఫర్మేషన్. కొంతమంది మీడియా కొంత మిస్ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. సో దయచేసి అది చెయ్యొద్దు అని కూడా అందరినీ వీఆర్ అపీలింగ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. దీంతో పాటుగా ఎవరైనా పాప ఆచూకీ తెలిపిన వాళ్ళకి 1 lakh rupees రివార్డ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ విషయాన్ని మీడియాలో వైడ్ గా సర్క్యులేట్ చేయండి అని ఇట్ ఈస్ అన్ అపీల్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. డెడ్ ఎండ్ ఉంది, ఇంతవరకు ఏ క్లూ దొరకలేదు. టెక్నికల్ అనాలిసిస్ లోను ఇప్పటిదాకా సస్పిషియస్ యాంగిల్ రాలేదు. అట్లనే ఈ యానిమల్ ఏదైనా తీసుకెళ్ళి ఉండటం మీద కూడా ఇంకా క్లూ రాలేదు. దట్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ కొంచెం యానిమల్ అయి ఉంటేనే ఇట్లాంటి ఎరాటిక్ బిహేవియర్ ఉంటుంది. మనం ఖచ్చితంగా చెప్పలేని బిహేవియర్ ఉండేది, అక్కడ సడన్ గా ఏదో జరిగి ఉంటే తప్ప. ఈ ఇన్సిడెంట్ అంతా కూడా జరిగి ఇప్పుడు నేను వాళ్ళ తల్లిగారితో కూడా మాట్లాడని నాకు ఐడియా ఉంది. ఆవిడ కూడా ఏం చెప్తున్నారు, భవానీ గారు అట్లనే గణేష్ గారు ఇద్దరు ఏం చెప్తున్నారంటే 30 minutes డ్యూరేషన్ లో జరిగిపోయింది. సో ఇట్ కెనాట్ బి ప్లాన్డ్ ఆర్ ఆర్కెస్ట్రేటెడ్. సో ఏదన్నా యానిమల్ తీసుకొని వెళ్ళాలి లేదా పాసర్ బై ఏదైనా చేసి ఉండాలి. ఆ రోజున బాగా వర్షం కూడా పడింది. ఈ టెరైన్ లో వర్షం పడితే కొంచెం గ్రావెల్ రోల్ అయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. సో అన్ని యాంగిల్స్ లోనూ దర్యాప్తు కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ మీకు ముందు నుంచి కనిపిస్తున్నారు. ఇవాళ వచ్చిన వాళ్ళు కాదు కదా వీళ్ళందరూ కంటిన్యూస్ గా 24/7 ఏ నిమిషం అయితే కంప్లైంట్ వచ్చిందో అప్పటి నుంచి
బికాస్ ఇట్ ఈస్ ఏ స్మాల్ కిడ్. ఆహారం లేక చనిపోకూడదు. ఒకవేళ ఎక్కడైనా తప్పిపోయి ఇక్కడిక్కడే ఉండి ఆహారం లేక చనిపోతే అది చాలా బాధాకరమైన విషయం అని అప్పటి నుంచే చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. సో అన్ని యాంగిల్స్ ఇంకా పర్సూ చేస్తున్నాము. బోత్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ సెర్చ్ విల్ గో ఆన్. ప్లాన్డ్ అబ్డక్షన్ అనేది అవకాశం లేదు. పాప అంతటా పాప నడిచి వెళ్ళటం చూశారు కాబట్టి అందరూ ఐ విట్నెస్లు ఉన్నారు కాబట్టి పాసర్ బై ఎవరైనా తీసుకెళ్లారా అనేది కూడా ఎలిమినేట్ చేయట్లేదు. పాసర్ బై ఎవరైనా తీసుకెళ్తుంటే అది టెక్నికల్ అనాలిసిస్ లో వెరిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. సీసీ ఫుటేజ్ తీసుకున్నాము, ఐపీడీఆర్ తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము. ఇవన్నీ అనాలిసిస్ ఇస్ ప్యారలీ గోయింగ్ ఆన్. ఖచ్చితంగా అండి, అడవి జంతువుల వల్ల కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. చిన్న పాప కాబట్టి, షీ వెయిస్ వెరీ లిటిల్ కాబట్టి ఏదన్నా వైల్డ్ యానిమల్ లాక్కొని వెళ్ళే అవకాశం ఉంది. దానికోసమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని రిక్వెస్ట్ చేసి వాళ్ళని కూడా రోపింగ్ చేయడం జరిగింది. డ్రోన్ సెర్చ్ కంటిన్యూ అవుతుంది ఆ యాంగిల్ లో. స్ప్రెడ్ చేయొద్దు అని. కుక్క కూడా 3 రోజుల పాటు తప్పిపోయి వెనక్కి వచ్చిన తర్వాత ఇట్ లుక్ వెరీ డిహైడ్రేటెడ్. మీరందరూ చూసారు, చాలా వీక్ అయిపోయి డిహైడ్రేటెడ్ గా ఉండింది. ఈ ఎండకి మనుషులే 2 రోజులు 3 రోజులు ఫుడ్ లేకపోతే ఉండలేరు. కుక్క డిహైడ్రేట్ అవటం వల్ల. అట్లనే ఫర్దర్ గా ఇంకేదైనా ఫౌల్ ప్లే కూడా మేము ఎలిమినేట్ చేయడం కోసమే కుక్క కూడా పోస్ట్ మార్టం చేశాము, RFSL పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్ లో ఏదైనా వస్తే రైట్. సో ఇది అధికారులు చెప్తున్నమాట. అటు ఫారెస్ట్ అధికారులేమో అంతగా క్రూర జంతువులు ఏమీ లేవు, పైథాన్స్ ఉంటే ఉండొచ్చు, కొన్ని ముళ్ళ పందులు ఉన్నాయి, అడవి పందులు ఉన్నాయన్నట్టుగా అటు ఫారెస్ట్ ఆఫీసర్లు చెప్తున్నారు. కానీ క్రూర జంతువులు ఉన్నాయి, క్రూర జంతువులు ఉండే అవకాశం ఉందన్నట్టుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. కానీ 9-10 రోజులు అవుతున్నా ఇప్పటివరకు అమ్మాయి ఆచూకీ ఎక్కడా కనిపించలేదు. అమ్మాయి ఏమైపోయింది అనేది ఎన్ని టెక్నాలజీలు వాడినా, ఎంతమంది విశ్లేషిస్తున్నా, ఎన్ని డ్రోన్స్ ఎగరేసినా, ఎన్ని స్నిఫర్ డాగ్స్ని వాడినా, ఎంతమంది పోలీసు అధికారులు ఆ అటవి చిన్న చిట్టడవిని జరడపట్టిన అమ్మాయి ఆచూకీ దొరకలేదు. సో ఇప్పుడు పోలీసులు జీడి పిక్కలు ఏరుకోవడానికి వచ్చినటువంటి 5గురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. 7 టవర్లు ఉంటే 4800 ఫోన్ కాల్స్ వెళ్ళాయి. 4800 ఫోన్ కాల్స్లో 10 అనుమానిత ఫోన్ కాల్స్ని విశ్లేషిస్తున్నారు. దానికి తదనుగుణంగా 5గురిని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్డ్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు లైవ్లో. ప్రకాష్, సో ఏంటి 9 రోజులు గడిచింది, అమ్మాయికి సంబంధించి ఆచూకీ ఇంతవరకు లేదు. టెక్నాలజీ ఉపయోగించిన, డ్రోన్స్ వాడినా, ఎంతమంది జల్లెడ పట్టినా కూడా అక్కడ అమ్మాయి ఆచూకీ లభించడం లేదు. సో జీడి పిక్కలు ఏరుకోవడానికి వచ్చిన రోజే ఆ అమ్మాయి కూడా మిస్ అయింది కాబట్టి ఇప్పుడు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరగవచ్చు ఈ 10 రోజుల పాటుగా ఆ అమ్మాయి అటవీ ప్రాంతంలో లేకపోతే షీ సేఫ్? ఎందుకంటే 10 రోజుల పాటుగా ఆహారం లేకుండా, నీళ్లు లేకుండా, ఏమీ లేకుండా అమ్మాయి ఉండడం చాలా కష్టం. అక్కడ ఇంతమంది వెతికినా అక్కడ అమ్మాయి కనిపించలేదు అని అంటే తనకు లేదు అనే రకంగానే భావిస్తూ ఉన్నారు. సో ఎవరైనా తనని తీసుకువెళ్ళి నిజంగా జీడి పిక్కలు ఏరుకోవడానికి వచ్చిన వాళ్ళు తీసుకుపోయినా కూడా షీ కుడ్ బీ సేఫ్. ఎందుకంటే డెఫినెట్గా చిన్న పాపకి వాళ్ళు అపహరించి డబ్బులు డిమాండ్ చేయాలనుకున్నారు, ఏం చేయాలనుకున్నారో తను సేఫ్గా ఉండడానికి స్కోప్ ఉంటుంది. సో అధికారులు ఎందుకు కనీసం సమన్వయం లేకుండా ఒకరొక మాట చెప్తుంటే ఇంకొకరు ఇంకో మాట చెప్పాల్సి వస్తుంది? మనోజ్, అంటే ఈ కేసులో అయితే అసలు ఎటువంటి క్లూ, అంటే ఇప్పటికే 10 రోజులు గడుస్తుంది, అంటే పాప అదృశ్యమై నేటికి 10 రోజులు అవుతున్న నేపథ్యంలోనే పాప ఏమైందని కూడా ఒక్కరికి కూడా ఒక స్పష్టత అయితే ఎక్కడా కూడా రాని పరిస్థితి ఉంది. ఇది చాలా మిస్టరీగానే మిగిలిపోతుందా అనే ఒక పరిస్థితులు అయితే లేకపోలేదు. ఎందుకంటే పాప ఎలా అదృశ్యమైంది అనేది, అంటే కేవలం 11 గంటల ప్రాంతంలో పాప అదృశ్యమైన పరిస్థితి, పాపతో పాటు కుక్క కూడా మిస్ అయింది. ఈ నేపథ్యంలోనే 20 నిమిషాల వ్యవధిలో ఏం జరిగిందనేది కూడా అందరూ కూడా తొలిచివేస్తుంది. ప్రశ్నార్థంగా మారింది. పాప నడుచుకుంటూ తండ్రి వెనకాల వెళ్ళిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 10 రోజుల తర్వాత ఆ యొక్క ప్రాంతాన్ని, ఇప్పుడు ఏదైతే పాప అదృశ్యమైన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా పరిశీలించారు. ఈ యొక్క ప్రాంతంలో పాప ఎటువైపు వెళ్ళింది, నడిచినటువంటి పామాయిల తోటల నుంచి జీడిమామిడి ప్రాంతాన్ని కూడా జిల్లా ఎస్పీ ఇప్పుడే ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే అధికారులు ముఖ్యంగా ఈ పొంతలనే, అంటే ఒకరికొకరు సమన్వయం అంటే ఉన్నప్పటికీ దీనిపై ఎలాగనేది స్పష్టత లేకపోయింది. ఓ పక్కన అటవీ శాఖ అధికారులు ఇదంతా కూడా చిట్టడివి, ప్రాణాలు హాని కల్పించేటువంటి జంతువులు ఏవి కూడా, అటవీ జంతువులు ఏవి కూడా ఈ యొక్క ప్రాంతంలో లేవు. చిన్న చిన్న అడవి పందులు, ముళ్ళ పందులు ఇటువంటివి మాత్రమే ఉంటాయి. అలాగే పాములు కూడా ఉంటాయని కూడా చెప్పుకొస్తున్నారు. అందులో పాములు అంటే మనుషుల్ని మింగేసే అంత పాములు, మరి ఆ యొక్క కొండ చిరువులు కూడా అటువంటివి కూడా లేవని కూడా చెప్పుకొస్తున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పుకొస్తున్నారు. స్థానికులు కూడా ఇదే విషయాన్ని మనం కూడా వెళ్ళాం, ఇంటింటికి కూడా
అలాగే స్థానికులు కూడా ఇటువంటి జంతువులు, అడవి జంతువులు ఎప్పుడు కూడా రాలేదు, మా యొక్క ప్రాంతాల్లో ఎప్పుడు కూడా తిరగలేదు, ఏదో అడవి పందులు, ఏదో చిన్న చిన్న దుప్పులు ఇటువంటివి చిన్నవి ఉంటుంటాయని చెప్పుకొచ్చారు. కానీ ఎప్పుడు కూడా పెద్ద పెద్ద అడవి జంతువులు, మృగాలు కూడా ఇప్పుడు కూడా చూడాలని చెప్తున్నారు. కానీ ఒక పక్కన అధికారులు, అటవీ శాఖ అధికారులు మొత్తం అంతా కూడా థర్మల్ డ్రోన్తో అడవి జంతువులు ఏ ఉంటాయి జల్లెడ పెట్టినప్పటికీ ఎటువంటి ఆనవాళ్ళు దొరకలేదు. రాత్రి కూడా, మొన్న రాత్రి, నిన్న రాత్రి కూడా ఈ యొక్క ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ట్రాప్ కెమెరాలో కూడా ఎక్కడ కూడా అడవి జంతువుల జాడ కూడా కనబడలేదు. కానీ ఇప్పుడు జిల్లా ఎస్పీ కూడా బిందు మాధవ్ ఈ యొక్క ప్రాంతాన్ని కూడా, ఈ యొక్క ప్రాంతం అలాగే ప్రధానంగా అడవి జంతువుల పని కూడా అవి ఉండొచ్చని కూడా ఆయన చెప్పడం పరిస్థితి ఉంది. అంతేకాకుండా అదే సమయంలో అలాగే ఫాసాన్ ఆ సమయంలో అటువైపు వెళ్ళేవారి పని కూడా అవి ఉండొచ్చు కూడా చెప్పుకొస్తున్నారు. ఇది కిడ్నాప్ కోవడమో లేదా అడవి జంతువుల పని లేదంటే ఏం జరిగింది అనేది కూడా చెప్పుకొస్తారు. ఇది లేదు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇందులో 11 గంటల ప్రాంతంలో జరిగింది కాబట్టి తండ్రి విడిచిపెట్టి వెళ్ళారు కాబట్టి దీన్ని ఒక రెక్కి నిర్వహించి పాపని కిడ్నాప్ చేసే కోణం అయితే ఇందులో లేదని కూడా చెప్పుకొస్తున్నారు. అంటే కిడ్నాప్ అంటే పాపని అదృశ్యం ఏదైతే ఇప్పుడు అపహరించిన విధానం లేదు, ఇది కిడ్నాప్ కానీ అంటే ప్లాన్, అంటే దీన్ని పాపని తీసుకెళ్లాలని ఎటువంటి ప్లాన్ లేదు. పాప నడుచుకుంటూ అటువైపు వెళ్ళిపోతే పాసాన్ని ఎవరైనా తెలియని వారు ఈ యొక్క అటవీ ప్రాంతంలో పాప ఇక్కడ ఉంది అని కూడా తీసుకెళ్లిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్తున్నారు. అదే టైంలో ఈ యొక్క అటవీ ప్రాంతం ఎక్కువ చాలా దట్టమైనటువంటి ఉన్న కొండ కాబట్టి, ఎత్తైన కొండ కాబట్టి ఎవరైనా కేవలం వెళ్ళలేని పరిస్థితి ఉంది. అంటే అంత దారుణంగా ఆ కొండ ప్రాంతం అయితే ఉంది ఇప్పుడు ఉన్నటువంటి కొండ ప్రాంతం. ఆ కొండ ప్రాంతంలో ఏదైనా అడవి జంతువులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ఒకరు చెప్తున్నారు. ఈ విధంగా రకరకాల అంటే ఇది కేసుని ఏ విధంగానూ కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రధానంగా ఈ కేసులో అయితే ఇప్పటికే 7 టవర్ల లొకేషన్లు అయితే చూశారు. 7 టవర్లకు సంబంధించిన అందులో ఉన్నటువంటి కాలర్స్ని, అంటే ఒక డంప్ అంటే ఆ కాల్స్ నుంచి ఆ టవర్ నుంచి ఎన్ని ఫోన్లు వెళ్ళాయి అప్పటి నుంచి 6వ తేదీన అనేది కీలకంగా ఉంది. ఇప్పటికే 4800 కాల్స్ ఆ యొక్క ప్రాంతంలో డంప్ అయితే తీశారు. అందులో డంపు ఈ పాప ఉన్నటువంటి ప్రాంతంలో ఏ కాల్స్ తిరిగి మాట్లాడడం జరిగింది అనేదే మెయిన్ కీలకంగా ఉంది. అందులో 100 మంది వరకు కూడా అనుమానిత కాల్స్ని ట్రేస్ అవుట్ చేసిన నేపథ్యంలో కేవలం జీడి మామిడి తోట నుంచి అటువైపు పాసాన్ని వెళ్తున్న ఆ యొక్క జీడి మామిడి తోటలు, పామాయిల తోటల్లో ఉన్న ఒక 5గురిని అయితే ఇప్పుడైతే కీలకంగా అనుమానిస్తున్నారు. ఆ యొక్క 5గురు పైన అనుమానం అంటే ఆ ఫోన్ యొక్క డేటా ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్సే కీలకంగా మారింది. అంటే కుక్క చెప్తుంది, కుక్క జాడ చెప్తుంది, కుక్క కూడా అనుమానించారు. ఆ కుక్క విషయంలో కూడా జిల్లా ఎస్పీ కూడా క్లియర్గా చెప్పుకొచ్చారు. ఆ కుక్క వెళ్ళి 4 రోజుల తర్వాత తిరిగి వచ్చింది. ఆ కుక్క బాగా డిహైడ్రేట్ అయిపోయి చనిపోయి ఉంటుందని కూడా మేము భావిస్తున్నాం. కానీ దీనికి ఎటువంటి ఏ కోణంలో ఉన్న ఒక క్లూ రాబోతుందా ఆ విషయంలో కూడా మేమైతే ఇప్పుడు దానికి సంబంధించిన కుక్కకు సంబంధించిన ఆ యొక్క ల్యాబ్ కూడా పంపించాం. దాని యొక్క ఫారెన్సిక్ రిపోర్ట్ రావాలి. దాంట్లో ఎటువంటి విషప్రయోగం అంటే అందరూ అనుమానిస్తున్నట్టుగా విషప్రయోగాల ఏదైనా అడవి జంతువు దాడి వల్ల చనిపోయిందా, దాని డిహైడ్రేట్ వల్ల చనిపోయిందా, ఇవన్నీ కూడా తేల్తాయని ఉద్దేశంతో దాన్ని కూడా వదలలేదు. ఆ యొక్క పోస్ట్ మార్టం కూడా పంపించి ఆ యొక్క నివేదిక అయితే రావాల్సిందని కూడా చెప్పుకొచ్చారు. కేవలం అంటే అన్ని కోణాల్లో కూడా విచారణ అయితే కొనసాగుతుంది. బృందాలు కూడా ఆ విధంగానే ఉన్నటువంటి నిన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం విచారణ అయితే సర్చ్ ఆపరేషన్ ఇంకా జరుగుతుందా, సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందా లేదంటే అటవీ శాఖ అధికారులు అటవీ క్రూర జంతువులు ఏమీ లేవు హతమార్చడానికి అని చెప్తున్నారు. పోలీసులేమో అటవీ జంతువుల పని అయి ఉంటుందన్న రకంగా అనుమానం వ్యక్తం చేస్తూనే ఇటు జీడి పిక్కలు ఎరుకోవడానికి వచ్చిన వాళ్ళపైన వాళ్ళ ఫోన్ కాల్ డేటా ఆధారితం కూడా అనుమాన పడుతున్నారు. సో ఇప్పటివరకు ఎంతమంది అదుపులోకి తీసుకున్నారు? 5గురు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అది నిజమేనా? అదుపులోకి తీసుకొని వాళ్ళు ఏ కోణాల్లో విచారిస్తూ ఉన్నారు? సో ఇప్పుడు ఆ సెర్చ్ ఆపరేషన్ ఇంకా జరుగుతుందా, ఆగిపోయినట్టేనా? ఇప్పుడు అనుమానం అంతా కూడా జీడి పిక్కలు ఎరుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద ట్రాన్స్ఫర్ అయిపోయిందా? ఎస్, అదే ఒక స్పష్టత అయితే రావడం లేదు అధికారులకి. అలాగే పొంతనలేని ఈ యొక్క సమాధానాలు క్లియర్గా అయితే వస్తున్నాం. కొందరు అడవి జంతువులని అడవి శాఖ అధికారులు ఇక్కడ ఎటువంటి అంత మనుషుల్ని హాని పెట్టేంత అడవి జంతువులు అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఒకటే జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గారు కూడా ఇదే విషయాన్ని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే అటవీ జంతువుల పని కూడా అవి ఉండొచ్చు అని అనుమానిస్తున్నాము. కానీ ఈ పాసాన్ ఇటువైపు వెళ్ళిన వారి పని కూడా అవి ఉండొచ్చు అని కూడా చెప్పుకొస్తున్నారు. అంటే అదృశ్య
వెళ్ళడానికి అడవిలో ఆ యొక్క జీడిపిక్కల తోటలో ఒంటరిగా ఏడుస్తూ కనిపిస్తే అటువైపు వెళ్ళేవారు, జీడిపిక్కల తోటకు వచ్చిన వారు ఆ యొక్క దూర ప్రాంతాల నుంచి పిక్కలు వేరుకొని కూడా వస్తుంటారంట. అటువంటి వారిపైనే కేవలం ఇప్పుడు అయితే వాళ్ళనే ఆ యొక్క ఫోన్ కాల్స్ అయితే వాళ్ళు ఫోన్ వాడతారు కాబట్టి ఆ ఫోన్ కాల్స్ ఆధారంగానే ఆ చుట్టుపక్కల వచ్చిన ఇప్పటికే అంటే మొదటి నుంచి పాప అదృశ్యమైన 6వ తేదీ నుంచి కూడా వాళ్ళందరినీ కూడా గ్రామంలో ఉన్న వాళ్ళని విచారించారు. అక్కడ ఉన్నటువంటి తాతబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ తాతబ్బాయి మొదటగా చెప్పడం అతను కొంచెం పొంతనలేని సమాధానం చెప్పుతున్న నేపథ్యంలోనే వాళ్ళని కూడా విచారించారు. అంటే గ్రామంలో ఉన్న వాళ్ళని కూడా కొంతమందిని విచారించారు. అక్కడ ఉన్న కేవలం ఆ పామాయిల తోట అలాగే ఏదైతే జీడిమావిడి తోట లొకేషన్లో ఆ లొకేటెడ్ అయినటువంటి డంప్ అంటే కొంతవరకు ఉన్నటువంటి డంపులో కొన్ని ఎక్కువసేపు కాల్స్ సంభాషణలో జరిగినటువంటి ఆ సమయంలో 11 గంటల నుంచి ఆ యొక్క పాప మిస్ అయిన 20 నిమిషాలు అంటే 12 గంటల లోపల 1 గంట వ్యవధిని పదే పదే ఆ యొక్క ఫోన్లో డేటా వచ్చిన వారిని ఆ ఫోన్ నెంబర్ల ఆధారంగా వాళ్ళని అయితే తీసుకురావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా అనేక మందిని విచారణలో భాగంగా తీసుకొచ్చారు, ఆటో డ్రైవర్లు తీసుకొచ్చారు. అంతేకాకుండా అనేక మందిని కూడా విచారించారు. ఆ విచారణలో భాగంగా ఆ యొక్క తోటలో ఉన్న కొంతమందిని ఆ పిక్కల వేరేందుకు వచ్చిన కొంతమందిని అందులో 5గురిని కీలకంగా అంటే విచారణ ఇప్పటి వరకు కూడా 10 మంది వరకు కూడా విచారణ చేస్తున్నప్పటికీ ఇప్పటికే 100 మంది వరకు కూడా కాల్డ్ అనుమానం ఉన్నప్పటికీ కేవలం కొంతమంది 5గురిని పదే విచారణ చేస్తున్నారు. ఎందుకంటే అత్యంత పామాయిల తోట ఆ యొక్క జీడి పిక్కల తోట ఈ యొక్క ప్రాంతంలో వీళ్ళ ఫోన్ నెంబర్లే ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళకు ఇప్పుడు సంభాషణలు ఇప్పుడు పరిశీలించి వాళ్ళనే అదుపులో తీసుకుని విచారణ అయితే ఇప్పుడైతే జరుగుతున్న పరిస్థితి ఓ పక్క కనబడుతుంది. అడవి జంతువుల పని అనే అటవీ శాఖ అధికారులు మరో పక్కన ఇంకా లోతుగా ఇంకా ఏమైనా మనుషులకు హాని కల్పించేటువంటి అటువైపు అడవి జంతువులు ఏమైనా ఉన్నాయి కోణంలో అటవీ శాఖ అధికారులు ఈ విధంగా అయితే అనేక టెక్నికల్ గాను ఈ విధంగా అడవి సంబంధించిన విధంగా కూడా విచారణ అయితే జరుగుతున్న పరిస్థితి ఇంకా విచారణ కొనసాగుతుందన్నారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలు ఎవరో కూడా చేయవద్దంటూ జిల్లా ఎస్పీ కూడా మీడియా వాళ్ళు కూడా చెప్పారు. రకరకాలుగా రాజమండ్రిలో ఉందని కొంతమంది చెప్తున్నారు, అలాగే పలానా చోట ఉందని చెప్తున్నారు, జ్యోతిష్యులు 350 కిలోమీటర్ల దూరంలో ఉందని కొంతమంది జ్యోతిష్యులు చెప్తున్నారు. ఇటువంటి రకరకాల మీ దగ్గర ఎవిడెన్స్ లేని సమాచారం ప్రచారాలు చేసి అలాగే తల్లిదండ్రుల్ని మనోధైర్యం కోల్పోకుండా చేయొద్దంటూ కూడా ఆయన అయితే విజ్ఞప్తి చేసుకున్న పరిస్థితి మరో పక్క కూడా కనబడుతుంది. మనోజ్ అంటే చూడాలి మరి దీనిపై మరి జిల్లా ఎస్పీ ఇటువంటి విషయాన్ని చెప్పిన నేపథ్యంలో మరి ఇంకా ఆపరేషన్ అయితే కొనసాగుతుందని అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనోజ్ రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. మొత్తంగా తునిలో 9 రోజులు గడిచిపోయింది, ఓ చిన్నారి తప్పిపోయి. టెక్నాలజీ ఉంది, 21st జనరేషన్లో ఉన్నాం, కొన్ని వందలాది మంది పోలీసులు వెతుకుతున్నారు, కానీ ఇప్పటివరకు ఆ అమ్మాయి ఆచూకీ లేదు. ఇప్పటివరకు 9 రోజులుగా జరిగిన విచారణలో పోలీసులకు దొరికినటువంటి ఒకే అది క్లూ అని చెప్పలేం, బట్ ఒక ఆప్షన్, ఒక అవకాశం ఏంటి అని అంటే కుక్క. ఆ అమ్మాయి కనిపించకుండా పోయిన రోజునే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పెంపుడు కుక్క కనిపించట్లేదు. 3 రోజుల తర్వాత తిరిగి వచ్చింది. ఆ కుక్కతో వెంబడించి ఆ కుక్క ఎక్కడికి వెళ్తోంది, ఎలా వెళ్తోంది చూసి జియో ట్యాగింగ్ పెట్టి జియో ట్యాగింగ్ ద్వారా కుక్కను ఫాలో అవుతుండడం, తర్వాత కుక్క మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కుక్క చనిపోవడం. ఆ ఉన్న ఆశ కాస్త పూర్తిగా అడియాశలు అయిపోయిన కుక్క మరణంతో అనేక రకాలుగా ఇక ఈ కేసులో ఏం జరుగుతుందో ఉత్కంఠ నెలకొంది. అయితే ఆ కుక్క సహజంగానే మరణించిందా లేదా ఇంకేదైనా విషం పెట్టి ఉంచారా అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ మరికొన్ని గంటల్లోనే వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ అమ్మాయి తప్పిపోయిన రోజున, ఆ అమ్మాయి కనిపించకుండా పోయిన రోజున ఒకరెవరో ఫెన్సింగ్ దగ్గర చూశారట. ఇది డైరెక్ట్గా పోలీస్ అధికారులు చెప్తున్నమాట. ఆ ఫెన్సింగ్ దగ్గర చూసిన వాళ్ళు మరి అప్పుడే అమ్మాయిని తీసుకొచ్చి అప్పగించిన అయిపోయి, లేదంటే అమ్మాయి వెళ్తున్నప్పుడుగా గమనించాము అని అంటున్నారు. నిజంగానే చూసారా లేదా, చూసిన వాళ్ళు ఎవరు అనేది ఇప్పటివరకు బహిరంగంగా ఎక్కడ లేదు. బట్ ఆ అమ్మాయిని స్వయంగా తానే నడుచుకుంటూ ఈ పోలీస్ అధికారులు, స్నిఫర్ డాగ్లు, డ్రోన్లు వెతికినంత దూరం వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం లేదు. 2.5 ఏళ్ల పాప ఆ కొండలెక్కి ఆ గుట్టలు దిగి ఆ లోయల్లో నుంచి వాటన్నింటిని దాటుకొని వెళ్ళగలుగుతుందా? లేదు. 10 రోజులు అవుతున్నా ఇప్పటివరకు ఈ చుట్టుముట్టు మొత్తం వెతికినా కూడా అమ్మాయి ఆచూకీ ఇంకా లభించలేదనంటే ఆ అమ్మాయి అక్కడ లేదు. క్రూర జంతువులు, మృగాలు ఇవేమైనా ఉన్నాయా అంటే ఫారెస్ట్ అధికారులు చెప్తున్నట్టుగా అంత సీరియస్గా మనుషులను చంపేటువంటి క్రూర మృగాలు అయితే లేవు. ఉండొచ్చు, పైతాన్ లాంటివి ఉండొచ్చు, కానీ అవి పాపని చంపుతాయని మనం అనుకోలేం. అది ఆ ఫారెస్ట్ అధికారులు చెప్తున్నమాట. ఇటు పోలీస్ అధికారులు చెప్తున్నది ఏంటి, క్రూర మృగాలు ఉండి ఉంటాయి, ఆ పాపని ఏదైనా చేసి ఉంటాయి అనేది ఫారెస్ట్ అధికారు సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న వాళ్ళు చెప్తున్నమాట. సో కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కనిపిస్తోంది. కానీ 10 రోజులు గడుస్తున్నా ఇంకా ఈ పాప ఆచూకీ కనిపెట్టకపోవడం అని నిజంగా ఇట్స్ ఎ బిగ్ ఒక అనుమానం, ఒక సందేహం. అంటే మన స్థాయి శక్తులు ఇంతేనా, మన టెక్నాలజీ ఇంతలా పెంచుకున్నా, ఇంతలా మనం అప్డేట్ అయి ఉన్నా కూడా మనం ఇంతలా
అప్గ్రేడేషన్లో ఉన్నా మనం చేస్తుంది ఇంతేనా, మనం ఏమాత్రం ఉపయోగపడలేకపోతున్నాం, అమ్మాయిని కనుక్కోలేకపోతున్నామని చెప్పి చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ పాప పైన ఎవరైనా అపహరించి ఉంటారనే కోణంలోనే ఇన్వెస్టిగేషన్ ముందుకు కొనసాగుతోంది. 7 టవర్లు ఉన్నాయి ఆ గ్రామం చుట్టూ. ఆ 7 టవర్లో 4800 ఫోన్ కాల్స్ వెళ్ళాయి. దాంట్లో 10 ఫోన్ కాల్స్ని అనుమానితంగా గుర్తించి దాంట్లో అక్కడికి జీడి పిక్కలు ఏరుకోవడానికి వచ్చినటువంటి ఆ అనుమానితుల్ని, ఆ వ్యక్తుల్ని విచారిస్తున్నారట పోలీసులు. 5గురిని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. మరి వాళ్ళు నిజంగానే ఈ అమ్మాయిని అపహరించి ఉంటారా, కిడ్నాప్ చేసి ఉంటారా? థ్యాంక్ గాడ్ ఆ అమ్మాయి కిడ్నాప్ చేసినా పర్వాలేదు, కానీ ఏదో దగ్గర సేఫ్గా ఉండే అవకాశం ఉంటుంది. లేదు అటవీలోనే ఇంకా ఏదైనా జరిగి ఉంటే, ఆ అడవిలోనే నిజంగా కుర్రముగా లేవని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ఆయన సర్వీస్ అక్కడే, ఐఎమ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ అబౌట్ దిస్ ఏరియా అని చెప్పి ఒక ఫారెస్ట్ ఆఫీసర్ చెప్తున్నారు. ఆయనకన్నా మనకి ఏమి ఎక్కువ తెలియదు, బట్ క్రూరముగా లేవని అంటున్నారు. లేకపోయినా ఆ అమ్మాయి ఎక్కడైనా నక్కి ఉన్నా, ఆయన చెట్టు కిందనో పొదల్లోనో ఇంకెక్కడైనా లోయలో చిన్న ప్రాంతాల్లో పడిపోయినా, వాటర్ బాడీస్లో పడిపోయినా ఆ అమ్మాయి చాలా ప్రమాదానికి గురే అవకాశం ఉంది. కిడ్నాప్ జరిగినా కూడా వాళ్ళ దగ్గర సేఫ్గా ఉండే అవకాశం ఉంది. సో మరి ఇప్పుడు కిడ్నాపా, ఆ అమ్మాయి ఇంకా అటవీ ప్రాంతాల్లోనే ఉండిపోయిందా, చిట్టడిలో ఉందా అనేది తెలియదు. పోలీస్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నాయి. మీరెవరైనా ఈ కంప్లీట్ పిక్చర్ని మొదటి నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు కాబట్టి మీకు ఏదైనా సందేహం కలుగుతోందా, పోలీసుల మాటల్లో కానీ, తల్లిదండ్రుల మాటల్లో కానీ, అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్లో కానీ, మీరేదైనా సలహా సూచన మీకు తగ్గట్టుగా ఏదైనా ఇవ్వాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కేవలం పోలీసులు చేస్తున్న పని ఒకే ఒకటి, అది ఆ అమ్మాయి కనిపించకుండా పోయినటువంటి రోజున అక్కడికి వచ్చినటువంటి జీడి పిక్కలు ఏరుకోవడానికి వచ్చినటువంటి ఆ కార్మికుల తనిఖీలు మాత్రమే జరుగుతూ ఉన్నాయి. సో వాళ్ళ దగ్గర ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. నిజంగానే అక్కడికి జీడి పిక్కలు ఏరుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసే అవకాశం ఉందా? సో ఆ అమ్మాయి కిడ్నాప్ గురైందా? నిజంగానే కిడ్నాప్ గురైంటే థ్యాంక్ గాడ్, ఏం కాదు, ఆ అమ్మాయిని సేఫ్గా పోలీసులు తీసుకొచ్చే అవకాశం ఉంది. కిడ్నాప్ గురై ఉంటే ఎవరైనా సరే పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కిడ్నాప్ గిరి కాకుండా ఆ చిట్టడవిలోనే అక్కడిక్కడ తిరుగుతూ ఉన్నట్టయితే ఏదైనా 9 రోజుల పాటుగా ఇంకెటువంటి క్రూరముగా లేకపోయినా ఆ అమ్మాయి ఎక్కడ నక్కి ఉన్నా, ఏదైనా పొదల్లో ఉన్నా ఈ పాటికి దొరికేది. లేదు అక్కడ ఉన్నా కూడా ఈ 10 రోజుల పాటుగా అమ్మాయికి తిండి తిప్పలు లేకుండా, ఆమె తప్పిపోయిన రోజే చాలా జోరుగా వర్షం కురిసింది. సో ఈ వర్షానికి ఆ అటవీ మధ్యలో ఉండడం చాలా కష్టం, చాలా ప్రమాదం కూడా. సో ఇప్పుడు ఏం జరిగిందో చూడాలి. బట్ పోలీస్ అధికారులు అయితే 5గురిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామన్నారు. సో మీకున్న అభిప్రాయం ఏంటి, మీకున్న సందేహాలు ఏంటి, కామెంట్ చేయండి. సో అట్ ది సేమ్ టైం మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ప్లీజ్ డూ కామెంట్ యువర్ ఒపీనియన్. మీరు కూడా కింద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసే ప్రయత్నం చేయండి. రైట్. సో చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో ఆ కామెంట్స్లో పాపకి ఇంకా డాగ్ పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చాక ఆపేస్తారు, ఒక కంక్లూజన్ లేని అన్సాల్వ్డ్ మిస్టరీ కేసుగా మారిపోతుంది అని చెప్పని అంటున్నారు. వి విష్ అలా కాకుండా ఉండాలని కోరుకుందాం. జిఎస్ రాణి గారు చేసిన కామెంట్ ఇది. సో ఇంకో కామెంట్ సారికా సబిని అంట, పాప నా దగ్గర ఉందని. ఇలాంటివి వద్దమ్మా, నిజంగా మీకు చూడడానికి ఇబ్బందిగా, మీకు చూడడానికి ఏమంటారు కామెంట్స్ పెట్టడం చాలా చిన్న ఈజీ పని. ఆ కడుపు కోత ఆ తల్లికి తెలుస్తుంది. ఆ తల్లి ఎన్ని రోజుల పాటుగా ఏడుస్తుందో ఆ తల్లికి తెలుస్తుంది. రెస్క్యూ ఆపరేషన్ చేసే అధికారులకు తెలుస్తుంది ఆ కష్టం ఏంటి అనేది. సో ఇలాంటి కామెంట్స్ చేయకండి. సో ఒక కాలర్ ఉన్నారు, మనోజ్ గారు ఫ్రమ్ పల్నాడు. మనోజ్ గారు మాట్లాడండి. పల్నాడు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి మనోజ్ గారు. నేను కేసు అమ్మాయి తప్పిపోయిన రోజు కాడ నుంచి మన ఆర్టీవీ రోజు లైవ్ చూస్తూనే ఉంటాను. నాకున్న చిన్న డౌట్ ఒకటే సార్, ఇప్పుడు ఆయన తప్పిపోయిన ఆయన కంచె దగ్గర చూశాను ఒక ఆయన అని చెప్తున్నారు కదా. అవును, ఆయన్ని మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన మీతో ఏం చెప్తున్నారు అంటే, నేను షర్ట్ లేదు అమ్మాయికి, చిన్న కింద నిక్కర్తోనే నేను చూశానని చెప్పి చెప్తున్నాడు. కానీ మనకు వచ్చిన వీడియో, ప్రతి వీడియోలో అమ్మాయి ఫుల్ ఒక టీ షర్ట్ వేసుకునే కనపడతా పరిగెత్తుతా ఉంది, కానీ నిక్కర్ అనేది లేదు.
అక్కడే అతని మాటలు అర్థం అవుతుంది అంటే అతను అంటే ఏదో ఇప్పుడు మీరు false చూస్తున్న చెప్తున్నాడు. విజువల్ ఇవన్నీ కూడా గతంలో పాతవండి. ఆ తల్లిదండ్రి చాలా బుజ్జిగా ఆ పాప అడుగులు వేస్తూ అది చేతిలో కవర్. కాదండి, పాప ఇంట్లోంచి పరిగెత్తుతున్నప్పుడు తండ్రి దగ్గరికి వెళ్తున్నప్పుడు వీడియో ఓహో ఓకే, సీసీటీవీ కెమెరా విజువల్స్ లో. ఫుటేజ్ లో ఓకే, తనేం చెప్తున్నాడు, నేను నిక్కర్తో చూశానని తను చెప్తున్నాడు అతను. అవును కానీ మనకు చూస్తున్న ప్రతి వీడియోలో ఫుల్ టీ షర్టే ఉంది, అమ్మాయి గ్రీన్ టీ షర్ట్. అవును సీసీటీవీ కెమెరా అలాగే ఉంది. అతను ఫాల్స్ చెప్తున్నాడు అన్న క్లియర్ అక్కడే అర్థమైపోయింది. ఓకే, నేను 4-5 రోజుల నుంచి కాల్ ట్రై చేస్తున్నాను, కలవట్లేదు, ఈరోజు కలిసింది. అందుకే ఆ డౌట్ నేను చెప్దామని చేశాను. థ్యాంక్ యూ. మీ డౌట్ కరెక్టే, అది డెఫినెట్ గా మళ్ళీ ఆయన్ని లేదా పోలీస్ అధికారుల వరకు మీ డౌట్ ని రేజ్ చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. 100% అది కిడ్నాప్ కోణంలోనే ఉంది సార్, అది మాత్రం. రైట్, థ్యాంక్ యూ మనోజ్ గారు. సో ఇది పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి అనుమానాలు కూడా. అక్కడ ఆ వ్యక్తి ఎవరైతే కంచె దగ్గర అమ్మాయిని చూసానని చెప్పాడో ఆ వ్యక్తి మాట్లాడుతున్న మాట ఏంటట అంటే, సో నిక్కర్తోనే ఉంది ఆ అమ్మాయి అని చెప్పి చెప్పుకొచ్చాడంట. కానీ ఆ అమ్మాయి ఫుల్ డ్రెస్లో ఉంది, పైనకి టీ షర్ట్ ఉంది, కింద నిక్కర్ ఉంది. సీసీటీవీ కెమెరాలో ఆ అమ్మాయి చివరిగా ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళే సమయంలో అంతా డ్రెస్తో ఉంది. అంటే ఆయన తప్పుగా చెప్తూ ఉన్నాడు అని చెప్పి మనోజ్ గారు ఫ్రమ్ పల్నాడు ఆయన చెప్పారు. సో లేదు, ఆయన నిజంగానే ఆ సమయంలో చూసి ఉంటే మరి ఆ పాప ఒంటరిగా వెళ్తుంది ఎవరు అని చెప్పి గమనించి ఆ రోజు అప్పటికే ఆ అమ్మాయిని క్యాప్చర్ చేసిన, ఆ అమ్మాయిని పట్టుకున్నా కూడా మేబీ బాగుండేదేమో. కానీ ఆ అబ్బాయి అక్కడున్న వ్యక్తి అంత సమయస్ఫూర్తితో ఉన్నాడా లేదా, లేకుంటే ఎవరైనా చూస్తున్నారు అనుకున్నాడా లేదా ఏదో తెలియదు. కానీ ఇప్పుడు ఆయన చెప్తున్న మాటలు మాత్రం ఆ అమ్మాయి అక్కడి వరకు వెళ్ళింది అంటున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా జీడి పిక్కలు ఏరుకోవడానికి వచ్చిన వాళ్ళు అమ్మాయిని అపహరించి ఉంటే సో పోలీసు మళ్ళీ ఫైండ్ అవుట్ చేసి ఎవరు కిడ్నాప్ చేశారని బయటికి తీసే అవకాశం ఉంటుంది. లేదు, ఆ అడవిలో ఉండడం అయితే 100% ఆ అమ్మాయి కష్టమే, ప్రమాదానికి గురవడమే. ఆ అమ్మాయి కనిపించకుండా పోయిన రోజు జోరుగా వర్షం కురిసింది. అడవిలో ఎక్కడ దాక్కున్నా ఎక్కడ చిక్కు ఉన్నా ఈ 10 రోజుల పాటుగా ఆహారం లేకుండా నీరు లేకుండా చాలా కష్టం అమ్మాయి ఉండడం. సో అక్కడికి జీడి పిక్కలు ఏరుకోవడానికి వచ్చిన వాళ్ళపైన ఇప్పుడు పోలీసు అనుమానం మొత్తం డైవర్ట్ అయింది. వాళ్ళ కోసమే వెతుకుతున్నారు. ఆల్రెడీ 5గురు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. సో నిజంగానే వాళ్ళు కనుక ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఉంటే షీ కుడ్ బి సేఫ్, తను సేఫ్గా ఉండే అవకాశం ఉంది. లేదు అని అనుకుంటే చాలా పెద్ద ప్రమాదానికి ఆ అమ్మాయి గురయ్యే అవకాశం ఉంది. సో ఇంకో కాల్ ఉన్నారు, గురువు గారు ఫ్రమ్ కడప. గురువు గారు మాట్లాడండి. హలో గురువు గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. కాదండి, ఇప్పుడు వాళ్ళ అమ్మ 3 days అయింది కదా కుక్క మా అమ్మ వెళ్ళి. అవును, అంటే ఆ అమ్మాయి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ 10th డే ఈరోజు. అవునండి, ఫస్ట్ లో 3 days వరకు డాగ్ రాలేదన్నారు కదా. అవును. అప్పటి వరకు ఆమె ఏం చేస్తుందండి? ఆ తల్లి చెప్తున్న మాట ఏంటంటే, నేను ఆ రోజు కనిపించకుండా పోయేసరికి రాత్రంతా వెతికాం, కొంతసేపు తర్వాత కంప్లైంట్ ఇచ్చామని అంటోంది. వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేయలేదండి? మళ్ళీ చెప్పండి, మీరు అర్థం కాలేదు మీ అనుమానం. వాళ్ళ ఫాదర్కి అడగలేదా మీ ఎంపడు వచ్చింది ఆ పాప అని అడగలేదండి ఆమె మదర్? అంటే మళ్ళీ తీసుకొచ్చి లోపల డ్రాప్ చేశాడు ఆయన. ఒకసారి ఏదో వెంట పెడితే మళ్ళీ తీసుకొచ్చి లోపల డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ తర్వాత అమ్మాయి అలా నడుచుకుంటూ వచ్చిందా అనేది లేదు. సీసీటీవీ కెమెరాలో ఒకసారి అమ్మాయి ఫుల్ డ్రెస్లో కనిపిస్తుంది. సో ఆ తర్వాత తల్లి చెప్తున్న మాట ఏంటంటే, కనిపించలేదు, చాలాసేపు వరకు వెతికాం, స్థానికులు మేమంతా కలిసి వెతికాం, ఆ తర్వాత మళ్ళీ మేము పోలీసులకు కంప్లైంట్ ఇచ్చామంటున్నారు. మదర్ ఏమో కనొస్తుంది కానీ న్యూస్లో వాళ్ళ ఫాదర్ కనడం లేదే. మీ క్వశ్చన్ నాకు డైరెక్ట్గా అర్థం కావడం లేదు గురుగారు. థ్యాంక్ యూ. సో నల్గొండ నుంచి శేఖర్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. శేఖర్ గారు. హలో, నమస్తే సార్. నమస్తే అండి. అయితే సార్, ఇది నేను మొదటి నుంచి చూస్తున్నా, ఫస్ట్ రోజు నుంచి. ఓకే. పోలీస్ వాళ్ళు చాలా రిస్క్ తీసుకుంటారు. పాపం గవర్నమెంట్ కూడా వెంటనే రియాక్ట్ అయ్యి బాగానే కష్టపడుతున్నారు. ప్రాపర్ గా ఇంటరాగేషన్ జరుగుతలేదు అనిపిస్తుంది సార్. అక్కడ ప్రాపర్ గా అంటే ఒక ఇంటరాగేషన్ అనేది ఒక ప్రాపర్ గా జరగట్లేదు, కష్టపడుతున్నారు కానీ. ఓకే. అంటే ఎవరిని ఇంటరాగేషన్ చేయాలంటున్నారు? ఇంటరాగేషన్ ఎవరిని చేయాలి? ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఉంటారు, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది సార్. ఇప్పుడు ఓకే, వాళ్ళిద్దరు కలిసి ఇది నడిపిస్తలేరు ఆపరేషన్ అనేది అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా చూస్తే మన 2 days బ్యాక్ ఒక ఎస్ఐ డిఎస్పీలో చెప్తుండే, అంటే ఇక్కడ ఏవో జంతువులు గుంట తీసి అందులో పూడ్చిపెట్టి తర్వాత తింటాయి, అడవి కుక్కలు ఉన్నాయి, పుల్లులు కూడా ఉన్నాయి, అడవి పందులు ఉన్నాయి అని చెప్పుండే. నిన్న లైవ్ చూస్తే ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చేసి ఇక్కడ అంత పెద్ద క్రూర జంతువులు ఏం లేవు, మనిషిని చంపక తినే అంత ఏం లేవు అని మా ఫారెస్ట్ ఆఫీసర్ చెప్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే పోలీస్ వాళ్ళు చెప్తుంది వేరే ఉంది, ఫారెస్ట్ వాళ్ళు చెప్తుంది వేరే ఉంది. ఫారెస్ట్ వాళ్ళు అంతా క్రూరముగాలు ఏం లేవని అంటున్నారు, పోలీసులు క్రూరముగాలు ఉండే అవకాశం ఉంది, ఆ అమ్మాయి ఆ ప్రమాదానికి గురవచ్చు అని అంటున్నారు.
ఇంకోటి కూడా ఏంటంటే సార్, అది 500 ఎకరాల అడవి మాత్రమే అంటారు. 500 అడవుల ఎకరాలలో పుల్లులు పెద్ద పెద్ద జంతువులు ఉండే అవకాశం ఉండదు యాక్చువల్గా. అడవి కూడా పెద్ద పెద్ద చెట్లు ఉన్నది కాదు, చిట్టాడు అని మన ఫారెస్ట్ ఆఫీసర్ కూడా చెప్తుంది. అవును. అంటే వీళ్ళు ఫస్ట్ కాంచి ఫారెస్ట్ ఆఫీసర్లు పోలీసు వాళ్ళు ఒక తాటిపై ఉండి ఆపరేషన్ చేస్తే బాగుండేమో, అది క్లియర్ అయిపోయినామో అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే నాకు మెయిన్ వచ్చేసి అనుమానం ఏంటంటే సార్, ఆ అమ్మాయి ఫారెస్ట్ లో లేదు అనేది నా ఆలోచన. ఓకే, సో ఇప్పుడు ఆ టాపిక్ కూడా ఎట్లా డైవర్ట్ అయిందనంటే, ఇప్పుడు ఎవరైతే అక్కడ జీడిపిక్కలు ఎరకడానికి వచ్చారో అక్కడ ఆ ఫోన్ డేటాలు మొత్తం తీస్తే 7 టవర్స్ ఉన్నాయంట ఆ అగ్రహారం అనే గ్రామం చుట్టూ. 7 టవర్స్లో 4800 ఫోన్ కాల్స్లో ఒక 10 ఫోన్ కాల్స్ని కొంత సస్పెక్షన్గా తీసుకున్న పోలీసులు 5గురిని విచారిస్తున్నారు. అక్కడ ఏరుకోవడానికి వచ్చిన 5గురిని విచారిస్తున్నారు. ఒకవేళ కనుక ఆ అమ్మాయి ఆ 5గురి దగ్గర నిజంగానే ఎవరి దగ్గర ఉన్నా లేదు కిడ్నాప్ చేసినా అమ్మాయి సేఫ్గా ఉండడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. అమ్మాయి సేఫ్గా ఉండడానికి 90% సేఫ్గా ఉన్నట్టే. సరే, వాళ్ళు ఎవరైనా ఇంకా మృగంలా మారిపోయి అమ్మాయిని ఏదైనా చేశారో తెలియదు, బట్ ఆ అమ్మాయి వాళ్ళ చేతిలో కనుక వెళ్తే సేఫ్. కానీ అడవిలో ఉండడం, ఈ 10 రోజుల పాటుగా తిండి లేకుండా నీళ్లు లేకుండా అమ్మాయి డెఫినెట్గా చాలా ప్రమాదం అండ్ చాలా తక్కువ స్కోప్ అమ్మాయి ఉండడానికి. తిండి లేకుండా పాపకి ఏమైనా అయి ఉంటే ఈ పాటికి తెలిసేస్తారు అది విషయం అడవిలో. ఎందుకంటే చిన్న అడవి, అది ఇంతమంది దేవలాడుతారు. సింపుల్ పాప దొరికేది. థర్మల్ డ్రోన్ కూడా సింపుల్ గా గుర్తిస్తుంది, అది ఎక్కడ బాడీ ఎక్కడ ఉంది అనేది కూడా థర్మల్ డ్రోన్ పాయింట్ అవుట్ చేస్తారు, జంతువు అయినా సరే మనిషి అయినా సరే. అవును. కాకపోతే ఏంటంటే పోలీస్ వ్యవస్థ కొంచెం ఎందుకో కష్టం రియాక్ట్ అయ్యారు వెంటనే, కానీ ఒక ప్రాపర్ గా అంటే ఇంటరాగేషన్ చేయట్లేరు వీళ్ళు అనేది అనిపిస్తుంది. కానీ ఈ విషయంలో మాత్రం పాపను కనిపెట్టకుండా చేతులు ఎత్తేసారంటే అది మనకున్న టెక్నాలజీకి అది ఇజ్జంతో వ్యవహారం సార్ అది. బట్ థ్యాంక్ యూ శేఖర్ గారు. నిజంగా మీరు అంటున్నారు, నాకు కూడా అదే అనుమానం. అంత టెక్నాలజీ ఉంది మన దగ్గర, ఏఐ టెక్నాలజీ వచ్చినాయి, రోబోలు వచ్చినాయి, 21st సెంచరీలో ఉన్నాం, 6Gలు 5Gలు అప్గ్రేడేషన్లో అద్భుతంగా దూసుకెళ్తున్నాం. కానీ ఒక అమ్మాయిని కనుక్కోలేకపోతున్నామా? 9 రోజుల పాటుగా అమ్మాయి ఎక్కడుందని కనుక్కోలేకపోతున్నామా? అదేదో పూర్తిగా సరే, అది మొత్తంగా చుట్టూ చూస్తే చిట్టడవిల మధ్యలోనే ఒక చిన్న 4-5 ఇళ్ళు ఉంటాయి. ఆ ఊర్లో నుంచే ఆ పాప కనిపించకుండా పోయింది. ఆ గ్రామంలో ఎక్కడో వచ్చేట సీసీటీవీ కెమెరా ఉండే ఉంటుంది, ఫోన్ కాల్ డేటాస్ ఉంటాయి, ఇవన్నీ పరిశీలించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు పోలీసులు జీడిపిక్కల ఏరుకోవడానికి వచ్చినటువంటి ఆ కార్మికులని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారనేటువంటి ఆ కోణం చూస్తూ ఉంటే, ఆ అమ్మాయి కిడ్నాప్ అయిందా? కిడ్నాప్ అయినా పర్లేదు, తను సేఫ్గా ఉండడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. కానీ అటవీలో ఉంటే మాత్రం ఆ అమ్మాయి చాలా పెద్ద ప్రమాదానికి గురై ఉంటుంది. మరికొంతసేపట్లోనే ఆ కుక్కకు సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాబోతోంది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత నిజంగా ఆ కుక్క చనిపోయింది, పెంపుడు కుక్క చనిపోయింది, సహజ మరణమేనా లేదు ఇంకేదైనా జరిగిందా? ఒకవేళ కనుక ఆ పెంపుడు కుక్క మరణానికి సహజ మరణం కారణం కాకుండా ఇంకేదైనా జరిగి ఉంటే కనుక డెఫినెట్గా ఆ అమ్మాయిని ఎవరు అపహరించి ఉంటారు అనే దానికి ఒక పెద్ద స్ట్రాంగ్ అభిప్రాయం వచ్చే అవకాశం ఉంది. సో నిడదవోలు నుంచి కావూరు రమేష్ గారు ఉన్నారు ఫోన్ లైన్లో. రమేష్ గారు మాట్లాడండి సార్. నమస్తే సార్, నా పేరు కావూరు రమేష్, నిడదవోలు నుంచి. నమస్తే అండి. అయితే యాక్చువల్గా అయితే ఇన్ని రోజులు జరిగింది కాబట్టి అనుమానించకూడదనే సందేహము రాకపోయినా కానీ కొన్ని విషయాలు అనుమానించడానికి అవకాశంగా అనిపించేది ఏంటంటే, తప్పుగా ఆలోచిస్తున్నాను అనుకోవద్దు కానీ తండ్రి గారు తల్లి గారిని కూడా ట్రై చేస్తున్నారు. అయితే తల్లి గారి విషయంలో ఆ రోజు ఆ బిడ్డని వాళ్ళ నాన్నగారు అప్పగించినప్పుడు ఆయన ముందే చెప్పి మళ్ళీ రెండోసారి అప్పగించి వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోతుంటే ఆయన వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పేసి తను పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయే సందర్భం కొంచెం సందేహాన్ని ఆ రోజు కలిగించింది. కానీ అది తప్పు అయితే అపార్థం చేసుకోకూడదని చెప్తున్నాను. రెండవది ఏంటంటే, ఆ బిడ్డ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది అని అనుకోకూడదు. ఎందుకు అనుకోకూడదు అంటే, ఆల్రెడీ వాళ్ళ నాన్నగారి దగ్గర ఉంది కాబట్టి అప్పచెప్పి వెళ్ళిపోయినప్పుడు మరలా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోతుందనే ఆలోచన ఆవిడకి రావటంలోనే ఏదో కొంచెం సందేహాస్పదంగా అనిపించింది. మూడవది ఏంటంటే, తను ఒకవేళ అమ్మాయి కనపడలేదు అనుకో, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిందో కనిపెట్టడానికి ఫోన్ చేయడానికి బ్యాలెన్స్ లేదండి. అసలు బ్యాలెన్స్ ఉందో లేదో అనేది కూడా ఒకసారి ట్రై చేస్తే బాగుండేది ఒకటి. నాలుగోది ఫైనల్ గా ఏంటంటే, ఎవరో వచ్చి చెప్పిన తర్వాత వాళ్ళ నాన్న దగ్గర ఉంది అనే సందర్భాన్ని తీసుకొచ్చింది. ఉంది అంటే వాళ్ళ నాన్న లేదన్న తర్వాత అప్పటికే గ్యాప్ వచ్చింది కాబట్టి పరిగెత్తుకుంటూ ఏం చేయాలి తల్లి? ఎక్కడైతే అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ అయ్యో నాకు బిడ్డ అరుచుకుంటూ వెళ్ళాలి కదా. కనీసం ఆ రోజు ఆ సిచ్యువేషన్ కనిపించలేదు కాబట్టి కొంచెం సందేహం, ఎందుకంటే పరిస్థితులను బట్టి కనిపిస్తా ఉంది. అంటే లోపల ఎక్కడ ఆమెకి అయిపోయిందని మాత్రం అనిపించట్లేదు. మొత్తానికి మాత్రం ఆమె సేఫ్ గా ఉంది. ఆమె కోసం కూడా మేము కూడా ప్రార్థన చేస్తాం కాబట్టి మాట్లాడుకుంటాం సార్.
ఇది నా యొక్క అయితే రమేష్ గారు, అంటే మీరు అంటున్నట్టు మీ అనుమానం కరెక్టే కావచ్చు, ఎవరు సందేహాలు ఎవరు ఇండివిజువల్ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి, కానీ ఇక్కడ అది ఫైండ్ అవుట్ చేయాల్సింది పోలీసులు నిజంగానే అనేది. కానీ ఇక్కడ అజాగ్రత్త నిర్లక్ష్యం మాత్రం కనిపిస్తోంది. అజాగ్రత్త దేనికనంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆ చుట్టూ మీరు అన్నట్టు ఇంకో చిన్న మాట ఏమనుకోవద్దు, అంటే అజాగ్రత్త ఉంది అనే సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. ఆల్రెడీ తండ్రి ఏం చేశారు, ఒకసారి వదిలిపెట్టి వెళ్ళిపోతే మళ్ళీ రెండోసారి వదిలిపెట్టారు. వదిలిపెట్టినప్పుడు తండ్రి దగ్గరికి వెళుతుందని అనుకోవటంలో ఆవిడ విషయంలో సందేహాన్ని కలిగించిందని చెప్తున్నాను. తర్వాత బ్యాలెన్స్ అయిపోయింది అంటుంది, ఆ బ్యాలెన్స్ చెక్ చేసి చూడాల్సింది అనిపిస్తుంది. మళ్ళీ ఇవన్నీ పోలీసులు చూడాలండి మీరు అన్నట్టు. తర్వాత ఏమో తను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ నాన్న దగ్గర ఉంది అని కన్ఫర్మేషన్ ఇస్తుంది ఎవరో వచ్చి అడుగుతుంటే. అంటే ఈ గ్యాప్ లో 1 అవర్ జరిగింది కదా వాళ్ళు చెప్పిన గ్యాప్ లో, ఈ 1 అవర్ నా బిడ్డలేదండి అని చెప్పి తల్లికి నిజంగా క్యారెట్ ప్రేమ ఉంటది. అరిచి కేకలు వేసుకుంటూ గుండెలు బాదుకుంటూ నా బిడ్డ ఎక్కడ అని చెప్పేసి ఆ తోటలో వాళ్ళ నాన్న ఉన్నాడని చెప్తుంది కాబట్టి అక్కడికే వెళ్ళాలి కదా, వెళ్లకుండా ఉన్నాడని ఫిక్స్ అయిపోవటం ఏంటి అనేది ఒక సందేహం. ఎగ్జాక్ట్లీ. సో అజాగ్రత్త నిర్లక్ష్యం అయితే చాలా క్లియర్ గా ఉంది, దీంట్లో మనం అనుమానపడాల్సిన అవసరం లేదు. కానీ మీరు అంటుంది ఏంటంటే ఆ అమ్మాయి ఎందుకు పట్టించుకోలేదు, ఇంకేదైనా జరిగి ఉంటుందా అనే కోణంలో మీరు అంటున్నారు, అంతేనా? అంతేగాని పాపం అనుమానించాలని అనుమానం ఏం కాదు, ఇంకేదైనా జరిగి ఉంటుంది అనే రకంగా అనుకుంటున్నారా? తేల్చాల్సింది పోలీసులే, 9-10 అవుతుంది కాబట్టి ఇప్పటికే తల్లిదండ్రులు కూడా విచారించారు. ఇంకేదైనా దొరికితే ఇప్పటికి దొరికేది. సరే చూద్దాం, మీరు అన్న కోణంలో కూడా పోలీసు ఇంకేదైనా ఇన్వెస్టిగేషన్ చేస్తారనేది. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఒపీనియన్ రమేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అస్. సో ఇంకొక కాల్ కూడా ఉన్నారు విజయవాడ నుంచి, సరోజిని గారు మాట్లాడండి అమ్మా. నా డౌట్ ఏంటంటే సార్, ఫస్ట్ వాళ్ళ మదర్ ఏడవలేదు సార్. ఫస్ట్ టైంలో చాలా సార్లు చెప్పారు, ఒక 2 days సార్ వాళ్ళ మదర్ ఏడవలేదు. అదొక డౌట్ నాకు. మళ్ళీ మేము ఏమిటంటే వాళ్ళ డాడీ 2 సార్లు తీసుకొచ్చి దింపారు. ఈ పాపకు స్నానం చేపిస్తున్నప్పుడు ఏ తల్లికన్నా వాళ్ళ డాడీ దింపెళ్ళారు కదా, పాప ఏదన్నా అది వస్తుంది, అదొకటి పక్కన పెట్టేస్తే కుక్కను కొట్టారంటున్నారు కదండి, కర్రతో కొట్టిన ఆన్మాలు ఉందన్నారు కదా. నాకు అనిపిస్తుంది ఆ పాపని కావాలని ఎవరో తీసుకెళ్ళిపోయారు. ఎవరో తీసుకెళ్లారు కావాలని, అంటే జీడి గింజలు ఏరుకునే వాళ్ళు ఎవరైనా, పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి. ఎగ్జాక్ట్లీ. అలా వచ్చి ఎవరైనా పాప హెయిర్ కావాలని అక్కడ తగిలించి, కుక్క హెయిర్ కూడా అట్లా ఉందంటున్నారు కదా, అలా చేసి ఆ పాపని తీసుకువెళ్ళిపోయారనే డౌట్ అండి. ఇప్పుడు ఆ కోణంలోనే మీకు అనుమానం వచ్చిన కోణంలోనే పోలీసు కూడా విచారిస్తున్నారు. పోలీసులు ఏమంటున్నారంటే అక్కడ జీడి పిక్కలు ఎరుకోవడానికి వచ్చినటువంటి కార్మికులు ఎవరైనా చేసి ఉంటారా అని చెప్పి ఒక 10 ఫోన్లని సస్పీషియస్గా, అంటే కొంత అనుమానంగా గమనించి ఫోన్ కాల్స్ని సేకరించిన తర్వాత 5గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఒకవేళ పాప కనుక నిజంగానే ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే పాప సేఫ్గా ఉంటుంది, ఏం కాదు, 90% సేఫ్గానే ఉంటుంది. నేను రియల్గా చెప్తున్నానండి, నేను ప్రేయర్ కూడా చేస్తున్నా, పాప సేఫ్గానే ఉంది నాకంటే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ప్లాన్ ప్రకారమే ఎవరో పాపని చూడగానే అట్రాక్ట్ అయిపోయి తీసుకెళ్తూ ఉంటారు. పిల్లలు లేని తల్లులు ఉంటారు కదా, అలా ఎవరైనా తీసుకెళ్ళిపోయారేమో, వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చారంటున్నారు కదా సార్. థ్యాంక్ యూ అమ్మ సరోజిని గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అస్. సో ఇంకో కాల్ ఉన్నారు, సాయి కిరణ్ ఫ్రమ్ హైదరాబాద్. సాయి కిరణ్ గారు మాట్లాడండి. సాయి కిరణ్ గారు నమస్కారం సార్. నమస్తే అండి సార్. వినిపిస్తోంది, మాట్లాడండి సాయి కిరణ్ గారు. వినిపిస్తుందా సార్? సార్ ఏం లేదు సార్, మీది ఆర్టీవీ నేను ఫస్ట్ రోజు నుంచి చూస్తున్నా సార్ లేవు. థ్యాంక్ యూ. కానీ అది నా అనుమానం ఏంటంటే బహుశా కిడ్నాపే అనుకుంటున్నా సార్. అవును. మరి ఇంకొకటి ఏంటంటే కొంచెం అట్లా అనొద్దు కానీ తల్లిదండ్రులు ఇట్లా తల్లి మీద డౌట్ ఉంది సార్, కానీ అది కరెక్టా కాదా కానీ. సో అనుమానం తప్పేం లేదు, అంటే మీ ఒపీనియన్ మీకు ఉంటుంది, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. అది వస్తే చనిపోయింది కదా సార్, అది ఎలా చనిపోయింది, డాగ్ ఇట్లా చనిపోయింది కదా సార్. అవునవును. అది అంత సడన్ గా చనిపోవడం ఏంటి? ప్లస్ నా అనుమానం అయితే కొంచెం 10% అనుమానం తప్ప, అట్లా కానీ చెప్పలేము, తల్లి అనుకుంటున్నా సార్. ఓకే. అయితే డాగ్ కూడా, ఆ డాగ్ వచ్చి 3 days అవుతుంది. 3 days వచ్చిన తర్వాత 2 రోజుల పాటుగా వీళ్ళతో పాటుగా ఆ కుక్క కూడా వెతికింది, అంటే ఎక్కడికి వెళ్తే అక్కడికి వాళ్ళు ఫాలో అవ్వడం, జియో ట్యాగింగ్ పెట్టడం జరిగింది. అయితే డాగ్ సడన్ గా ఒకరోజు జియో ట్యాగింగ్ పెట్టిన రోజున అటు ఇటు తిరిగి వచ్చి అలసటకు గురైపోయి డిహైడ్రేషన్తో చనిపోయిందా, సహజ మరణమా, లేదా ఫుడ్లో ఏదైనా పాయిజన్ కలిపారా? ఫుడ్లో పాయిజన్ కలిపితే ఆ రోజు ఫుడ్ ఇచ్చిన రోజు ఫుడ్ ఎవరు ఇచ్చారు, ఆ ఫుడ్ ఇచ్చిన రోజు పాయిజన్ కలిసిందా, లేదంటే ముందు రోజు నుంచే ఆ కుక్క పాయిజన్ మెల్లిమెల్లిగా టాక్సిక్ అవుతూ వచ్చిందా, ఇలా అనేక కోణాల్లో వెతికే అవకాశం ఉంది. సో పోలీసులు ఈ కుక్కకు సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ని కూడా మరి కాసేపట్లో ఇవ్వబోతున్నారంట. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఈ పాప మిస్సింగ్ కేసులో కీలకం కాబోతుంది. ఒకవేళ కుక్క కనుక విషం ఇచ్చి ఉంటే
ఆ విషయం ఎవరిచ్చారు? ఓ గంట సేపట్లోనే కుక్కకు ముందే విషయం ఇచ్చే ఉంటారని పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చిందనుకోండి, ఆ గంట సేపట్లో నిజంగానే ఆ కుటుంబంలో భార్య అంటే ఆ పాప వాళ్ళ తల్ల లేకుంటే ఇంకెవరైనా కుక్కకు ఫుడ్ పెట్టిరా, వాళ్ళు ఎవరైనా పాయిజన్ ఇచ్చిరా, లేదు ఆ కుక్క కొన్ని వారం రోజులుగా పాయిజన్ అయ్యి ఉండిపోయిందా, డిహైడ్రేషన్తో చచ్చిపోయిందా, ఈ రిపోర్ట్ అనేది కొంచెం కీలకమైన అవకాశం. నిజంగానే పాయిజన్ అయ్యి ఉంటే ఆ కుటుంబాన్ని మళ్ళీ విచారించబోతున్నారు, కుటుంబాన్ని పోలీస్ స్థాయిలో విచారిస్తే బయటకు వచ్చే అవకాశం ఉంది. లేదు పాయిజన్ కాలేదని అంటే కనుక మనం డెఫినెట్గా ఇంకా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ కొనసాగించాల్సిందే. సాయికిరణ్ గారు. మనకు 10 days నుంచి ఇంకా ఫైండ్ అవుట్ కావట్లేదు అంటే అది ఆశ్చర్యం సార్. అది మన దగ్గర ఇంత రోబో ఇంత టెక్నాలజీ ఉన్నా గానీ సార్ అది ఇంత టెక్నాలజీ ఉన్నది, ఇంత మనం అప్గ్రేడేషన్ లో ఉన్నాం, రోబోలు వచ్చినాయి, ఇంత అప్డేట్లు ఉన్నాం సార్, 5G ఉన్నాము, ఇంత ఉన్నది. 10 days నుంచి ఒక చిన్న పాపని ఫైండ్ అవుట్ తెలియదు సార్. అయితే ఇక్కడ చాలా కీలకమైన విషయం ఏంటంటే ఆ ఉంది మొత్తం కూడా ఇల్లులు ఉన్నదంతా కూడా బహుశా మీరు చూడండి గూగుల్లో, మీ చేతిలో ఫోన్ ఉన్నా కూడా మ్యాప్స్లో CH అగ్రహారం తుని అని కొట్టండి. ఆ తుని దాంట్లో 4 గ్రామాలు అంటే 4 ఇండ్లు ఉన్నాయి వీళ్ళున్న దగ్గర. చుట్టూ మొత్తం పామ్ ఆయిల్ తోటలు, జీడి పిక్కల తోటలు, ఆల్రెడీ ఆర్టీ మీకు చూసే ఉంటారు. అక్కడ నుంచి తప్పించుకొని ఆ పాప వెళ్ళిపోయిందనంటే కొంత దొరకడం కూడా కష్టమే. CCTV కెమెరాలు వీళ్ళ ఇంటి దగ్గర ఒకటి మాత్రమే ఉంది, తర్వాత ఎక్కడ CCTV కెమెరా కూడా లేదు సార్. ఎంత 2 years పాప అయితే మాక్సిమం అయితే నాకు తెలిసి అయితే అంత ట్రావెల్ చేయలేదు సార్. అవును, మళ్ళీ అక్కడ గుట్టలు ఉన్నాయి, కొండలోయలు ఉన్నాయి, మధ్యలో వాటర్ బాడీస్ ఉన్నాయి, బాగులు ఉన్నాయి. మా ఆలోచన ప్రకారం అయితే అది కిడ్నాపే అనుకుంటున్నా సార్, కిడ్నాపే అనుకుంటున్నా. థ్యాంక్ యూ సాయికిరణ్ గారు. సో మీరన్న కోణంలోనే కిడ్నాప్ అనే కోణంలోనే మళ్ళీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇంకో కాల్ ఉన్నారు PCR ప్రకాష్ గారు ఫ్రమ్ ఖమ్మం. ప్రకాష్ గారు మాట్లాడండి. ప్రకాష్ గారు. సార్ ఇప్పుడు అక్కడ అడవి ప్రాంతంలో ఇంటి ప్రాంతాలు చుట్టుపక్కల ఏదైనా భూమిని తవ్వి మళ్ళీ ఆకులతో కూడా కప్పేసినట్టే అన్న ఉన్నాయో సందర్భాలు కూడా గమనించుకోవడం బెటర్ సార్. అంటే ఒకటేదో ఉందంటండి మీరు అంటున్నట్టుగా లోయ లాంటిది ఏదైనా ఉన్నా కూడా పడే అవకాశం ఉంది. నిన్న మొన్నట్లో వీడియో క్లిప్పింగ్లో కుక్క ఒక చోట పడుకున్న చోట సాయిల్ మామూలుగా ఉంది, చుట్టుపక్కలంతా ఆకులు ఉన్నాయి సార్. నిన్న క్లిప్పింగ్ లో అది ఒకటి చూసారు సార్. అట్లా మళ్ళీ ఒక ఆకులు ఉన్నాయి కాబట్టి ఏరియా అంతా మళ్ళీ ఒకవేళ అన్ని వాటర్ బాడీస్ లో చెక్ చేశారంట. వాటర్ బాడీస్ అంటే ఏంటి? చిన్న వాగులు, లేకపోతే మీరు అంటున్నట్టే చిన్న కుంటలు, అక్కడ మధ్యలో ఉన్నటువంటి ఆ బోర్వెల్, ఏదైనా ఓపెన్ బోర్వెల్ ఉందంటే 2 బోర్వెల్స్ ఉన్నాయంట దారిలో. ఒక బోర్వెల్ ఆల్రెడీ మోటార్ కనెక్ట్ చేసింది, ఇంకో దానికి ఓపెన్ వెల్ ఉంది, కానీ క్లోజ్ ఆల్మోస్ట్, అది పడడానికి ఆప్షన్ లేదు అని అంటున్నారు. సో అక్కడ ఎక్కడ కూడా వాటర్ బాడీస్ లో లేదు. అంటే సాయిల్ గుంట తీసి ఏమైనా పెట్టేసి పైన మట్టి కప్పి కొన్ని ఆకులు వలమలు ఏమైనా వేయటం కానీ అట్లా. ఓహో, ఓకే. మీ అనుమానం ఏంటంటే ఎవరైనా కప్పెట్టేసి అలా చేసి ఉంటారు అనేది. అవును సార్, ఎందుకంటే ఆకుల ఏరియా కనపడుతుంది సార్ వీడియోలో, మొత్తం ఏరియా అంతా కూడా ఆకులు, ఎండిన ఆకులు కనబడి అట్లా కనబడుతుంది. నిజంగా అలాంటిదే ఉన్నా కూడా స్నిఫర్ డాగ్స్ వచ్చినాయి కదా, ఈ పాటి కనిపెడుతుండే కదా. అలాంటిది ఏదైనా ఉన్నా కూడా డాగ్స్ వచ్చినాయి, పోలీసులు డ్రోన్స్, లేకపోతే ఇంకా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అడుగడుగు జల్లడబట్టిరు, వాళ్ళకి ఈ పాటికి దొరుకుంటుంది. డాగ్స్ అయినా కనిపెట్టి ఉంటాయి ఇప్పటికి. అదే సార్ పాపం, అది నిన్న క్లిప్పింగ్స్ లో అది డౌట్ వచ్చింది సార్. థ్యాంక్ యూ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఒపీనియన్. అంటే ప్రకాష్ గారు అడుగుతుంది ఏంటంటే అక్కడ ఆ పాపను ఏదైనా చేసి తనని అక్కడ మట్టిలో పెట్టి ఆకులు లాంటివి కూడా వేసే అవకాశం ఉంది కదా, ఆ కోణాలను కూడా వెతకాలంటున్నారు. బట్ స్నిఫర్ డాగ్స్ వచ్చాయంటే స్నిఫర్ డాగ్స్ ఆ ప్రాంతం మొత్తాన్ని జరడబెడుతూ తిరుగుతూ వెళ్ళాయి, వాసన పడుతూ వెళ్ళినప్పుడు డెఫినెట్గా అలా జరిగి ఉంటే ఈ పాటికి ఫైండ్ అవుట్ అయిపోయేది. సో బట్ ఆయన సలహా సూచన మేరకు డెఫినెట్గా ఇంకింత సర్చ్ కూడా జరిగే అవకాశం ఉంది. ఇంకో కాల్ ఉన్నారు ఆశా గారు హైదరాబాద్ నుంచి. ఆశా గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ అది పాపని ఇప్పుడు ఎవరో ఒక ఆయన చూసారని చెప్పారు కదా సార్. అవును, చూసారని చెప్పినప్పుడు మరి ఆయన వెళ్ళి అక్కడ ఉన్నారు అనేసి వేరే ఆయనకి చెప్పారు. పాపను పట్టుకోవడం ట్రై చేశారు, కుక్క అటాక్ చేసింది, అంతవరకు బాగానే ఉంది. మరి ఎవరికైతే ఆవులు పట్టిన ఆయనకి చెప్పారో మరి చూసిన ప్లేస్ ఆయన డైరెక్ట్ గా రాకుండా ఇంటికి ఎందుకు వెళ్ళినట్టు? ముందు ఇక్కడ చూసి పాప ఉందో లేదో చూసి అప్పుడు మమ్మీ దగ్గరికి వెళ్ళాలి కదా. ఎగ్జాక్ట్, అంటే అక్కడ ఆయన చూసినప్పుడే అప్పుడే ఒక పాప ఇట్లా ఎలా బయటకు వస్తుంది, రావద్దు కదా అని చెప్పి చిన్న పాప కదా ఆయన క్యాప్చర్ చేసి పట్టుకున్నా అయిపోతుండే. లేదు ఆయన పాపని పట్టుకోవాలి అనుకున్నారు, ఓకే అంతవరకు బానే ఉంది, కానీ కుక్క అటాక్ చేసింది. సో అందుకని ఆయన జడ్జిపోయి వెళ్ళిపోయి ఇంకొక ఆయన చెప్పారు. చెప్పిన ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన డైరెక్ట్ గా వచ్చి ముందు కుక్క పాప ఎక్కడుందని చెప్పారు, అక్కడికి వచ్చి ఫస్ట్ చూడాలి కదా. అక్కడికి వచ్చి చూడకుండా డైరెక్ట్ ఇంటికి వెళ్ళడం ఎందుకు వెళ్ళినట్టు?
అదే కొంత ఇక్కడ జరుగుతున్న సినారియో మొత్తంలో కొంత అజాగ్రత్త, నిర్లక్ష్యం అన్నీ ఉన్నాయి, అన్ని కలగలిపి ఉన్నాయి. అదే అది కూడా ఒకటి కొంచెం ఆలోచించే విషయంగా అనిపిస్తుంది సార్ నాకైతే. ఎందుకంటే అక్కడ లొకాలిటీలో, ఎందుకంటే పిల్లల గురించి అక్కడ ఉన్నారు అనేది అంత దగ్గర ఉన్న వాళ్ళకి కొంచెం బాగా ఐడియా ఉంటది కదా సార్. అవునమ్మా, అందులోనే ఐడియా ఉంటది. ఇంకొకటి ఏంటంటే వచ్చిన వెంటనే ఆయన అడగడము ప్లస్ మళ్ళీ ఫోన్ చేయడము, ఫస్ట్ ఆయన అక్కడికి వెళ్ళి చూసి వచ్చి అప్పుడు తల్లి దగ్గరికి వచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఫస్ట్ ఎంతో టైం పట్టలేదంట కదా సార్, తను వచ్చి ఇక్కడికి వచ్చి చూడడానికి వెళ్ళడానికి ఎంతో టైం పట్టలేదు కదా. అంతా 15 minutes గ్యాప్ లోనే జరిగింది అంటున్నారు. 15 minutes గ్యాప్ లో జరిగినప్పుడు ఆ అబ్బాయి ఎవరికైతే చెప్పారు ఆ అబ్బాయి ఇక్కడికి వస్తే బాగుండేది. మరి ఎందుకు అట్లా అబ్బాయి రాకుండా డైరెక్ట్ గా తల్లి దగ్గరికి వెళ్ళాడు? ఒకసారి ఆయన కూడా కొంచెం తీసుకొని మాట్లాడితే బాగుంటదేమో అని నా ఉద్దేశం. దగ్గర 10 రోజులు కంప్లీట్ అయిపోయింది, 11వ రోజు వచ్చింది చిన్న పాప. పాపం తల్లి కూడా ఎంతో ఇదిగా ఉంటది కదా సార్. అవును, అది థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఆశ గారు. రైట్. సో తనేమంటుందనంటే ఆ బాబు ఎవరైతే చూసిన వ్యక్తి వెంటనే ఆ సమాచారం ఇచ్చినప్పుడు వెళ్ళి ఆ పాపను తీసుకొని ఉండాల్సింది. అలా జరగకుండా ఇంత ప్రొలాంగ్ అవ్వడం మూలంగా కూడా ఆ పాప మిస్ అయింది. అలా కూడా చేసి ఉండొచ్చు కదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకో కాలర్ ఉన్నారు, రమేష్ గారు, పీసీఆర్. కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. సో ఇంకా ఈ రకమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. సో ఆల్రెడీ తల్లిదండ్రులను విచారించారు, మళ్ళీ తల్లిదండ్రులు విచారించే అవకాశం ఉంది. కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కొంత మరింతగా కూడా ఈ కేసు ముందు పడే అవకాశం ఉంది. సో ఆల్రెడీ అటు 5 వ్యక్తులు జీడిపిక్కలు ఏరుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తుల్ని ఆల్రెడీ అనుమానం వ్యక్తం చేస్తూ వాళ్ళని విచారిస్తూ ఉన్నారు. సో ఇంకోవైపు అటు ఆ కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వస్తే ఆ కుక్కని ఎవరు టాక్సికేట్ చేశారు, ఎవరు కుక్కకి విష పదార్థం ఇచ్చారు, ముందుగానే ఆ కుక్కకు విష పదార్థం ఎవరైనా ఇచ్చి ఉంటారా, లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా ఇచ్చారా, చివరికి ఆ కుక్కకు ఫుడ్ పెట్టింది ఎవరు, అప్పుడు ఏదైనా టాక్సికేట్ అయిందా, అలా అనేక కోణాలు కూడా విచారించే అవకాశం ఉంది. సో చివరి కాల్ తీసుకుందాం. ఒకటి రమేష్ గారు ఫ్రమ్ హైదరాబాద్. రమేష్ గారు మాట్లాడండి సార్. సార్ నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు ఏమైందంటే 10 days తర్వాత మనకు నిన్న 4 days ముందు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా సార్. ఓకే. అయితే వాళ్ళు ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే వాళ్ళు పాపని మర్యాదగా తెచ్చి అప్పచెప్తే బాగుంటుంది, లేకపోతే ఎన్కౌంటర్ చేయాలని ఏమన్నా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. ఓకే, అలాంటి ఒక స్ట్రాంగ్ వార్నింగ్, ఒక కాల్ ఇవ్వాలంటారు అయితే మీరు? వార్నింగ్ కాల్ ఇవ్వాలి. ఇంకోటి 100% వాళ్ళు పికిల్ ఏర్కోవడానికి వచ్చారు కదా సార్. ఓకే. జీడిపప్పు ఏర్కోవడానికి వచ్చారు కదా, వాళ్ళేనా అనుమానం సార్ 100%. ఓకే. సో చూద్దాం, పోలీసులు ఆ ఇన్వెస్టిగేషన్ జరిపిస్తున్నారు. ఆ జీడిపికలు ఏరుకోవడానికి వచ్చిన పైన అనుమానం వ్యక్తం చేస్తే 5 అదుపులో తీసుకుని ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. బట్ ఏం ఫైండ్ అవుట్ అవుతుంది పోలీస్ ఇన్వెస్టిగేషన్ చూడాలి. థ్యాంక్ యూ రమేష్ గారు. సో మొత్తంగా ఆ పాపకు సంబంధించినటువంటి ఈ మిస్సింగ్ మిస్టరీగానే మిగిలిపోతుందా? 9-10 రోజులు అవుతున్న పోలీసుల యొక్క ద్వంద్వ వైఖరి, అంటే అటు ఫారెస్ట్ అధికారులు ఒకటి, పోలీసులు ఒకటి, వాళ్ళ మాటల్లో వాళ్ళ యొక్క దాంట్లో కోఆర్డినేషన్, సమన్వయం లోపించింది అనే రకంగా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సో మరి పాప ఎక్కడున్నా సేఫ్గా ఉండాలని మాత్రం మనం కోరుకుందాం. సో పాపని ఈరోజు మన జీడిపిక్కలు ఎరుకునే వారిని ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులు ఆచూకీ లభిస్తుందా, ఏ రకంగా ముందుకెళ్తుందో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి మీరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి మళ్ళీ ఆ ఫారెస్ట్ అధికారులు ఏం మాట్లాడారో చూద్దాం. మేము కాకినాడ జిల్లా అటవీ శాఖ నుండి వచ్చాం సార్, ఈ లోకల్ స్టాఫ్ని. అయితే శ్రీ డిప్యూటీ సీఎం సార్ ఆదేశాల మేరకు రాజమండ్రి సీసీఆర్ మేడం గారు, జిల్లా అటవీ శాఖ అధికారి కాకినాడ వారు ఉత్తర్వుల మీదట ఎన్ఎస్టీఆర్ నుంచి శ్రీశైలం నుండి ర్యాపిడ్ రెస్క్యూ ఫోర్స్ వచ్చింది సార్. దాన్ని తీసుకుని నిన్న రాత్రి 1 గంట ప్రాంతంలో సిహెచ్ అగ్రహారం అనే విలేజ్లో పాప మిస్సింగ్ అయిన ప్లేస్కి రావడం జరిగిందండి.
వచ్చి రాత్రి థర్మల్ డ్రోన్ యూజ్ చేసాం. ఏ విధమైనటువంటి అఫెన్స్లు ఇటువంటి ఏమి కానరాలేదు. పాప మిస్సింగ్ అయినటువంటి దాఖలాలు కూడా దానికి సంబంధించిన ఏమీ ఎవిడెన్స్ ఏం మాకైతే కానరాలేదు. తెల్లవారు 5 గంటలకు తిరిగి వెళ్ళిపోవడం జరిగిందండి. మళ్ళీ దగ్గరలో వాటర్ బాడీస్ ఉన్నాయి. ఈ కొండను ఆనుకుని, ఈ మకాను ఆనుకుని చెరువులు లాంటి గుంటలు లాంటి ఉన్నాయి. ఒకవేళ వాటిల్లోకి యానిమల్స్ ఏమైనా నీళ్లు తాగడానికి వచ్చి ఆ బాబతులో ఈ పాపను ఏమైనా ఇబ్బంది పెట్టిందా అని చెప్పేసే కోణంలో మా అధికారులు దర్యాప్తు చేయమంటే మళ్ళీ ఈ టీంని తీసుకుని, ఈ డ్రోన్స్ తీసుకుని, థర్మల్ డ్రోన్స్ తీసుకుని మళ్ళీ రావడం జరిగింది సార్. ఇప్పుడు అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. ఈ కొండ ప్రాంతంలో ఎటువంటి జంతువులు ఉన్నాయి? ఈ కొండ ప్రాంతంలో అయితే అడవి పందులు సార్ ఉంటే, జింకలు ఉంటాయి, దుప్పులు ఉండొచ్చు, కౌజింగలు ఉంటాయి. ఇంక తప్పితే పైథాన్స్ అరుదు, పైథాన్ ఉండొచ్చు, పైథాన్ ఉండదని అన్నాం. తాజుపాములు అయితే ఎక్కువ ఉంటాయండి, అలాగే పొడపాములు అవి ఉంటాయి. అడవి పందులు అయితే మస్తుగా ఉంటాయి, ముళ్ళ పందులు ఉంటాయి. అంతమించి క్రూర జంతువులు అయితే ఏమీ లేవు సార్. మేము చాలా కాలం నుంచి నా సర్వీస్ అయితే ఇక్కడే. దట్ ఎప్పుడు ఏదైనా యానిమల్ దాడి చేసిందా అనేది అయితే ఎక్కడ మాకేమీ వినబడలేదు. ఈ చుట్టుపక్కల ఎవరికైనా కనిపిస్తే అడవి పందులు వచ్చేస్తున్నాయి, పొలాలు పాడు చేస్తున్నాయి అని చెప్పడం తప్ప అంతమించి వేరే యానిమల్స్ ఏమీ రాలేదు. మాకు తెలుసు, మేము తిరుగుతూ ఉంటాం కదా, కొండల మీద తిరుగుతూ ఉంటాం కాబట్టి మాకు తెలుసు. ఎందుకంటే డిపార్ట్మెంటల్ వర్క్స్ అయ్యి కొండల మీద చేపిస్తాం. ఇది అంత దట్టమైన అడవి కాదు, చిట్టడవి అండి. ఇది ముళ్ళ పొదలతో కూడుకున్న చిట్టడవి కాబట్టి క్రూరమైన జంతువులు అయితే ఉండవు. జంతువుల వల్ల అయితే పాపకి ఏమో ప్రాణహాని ఉండదని మేము అనుకుంటున్నాం. కన్ఫర్మేషన్ అయితే అనుకుంటున్నాం. ఒకవేళ ఆ విధంగా ఏమన్నా జరిగిందేమో అని చెప్పేసి ఈ టీంని దింపడం, ఈ కోణంలో దర్యాప్తు చేయడం. మా అధికారులు కూడా ఏ విధంగా దర్యాప్తు చేయాలో మాకు సూచనలు ఇచ్చి పంపించారండి. అదే మాదిరిగా మేము దర్యాప్తు చేసుకుంటూ ముందుకెళ్తాం. ఏదైనా జాడ తెలిస్తే మాత్రం దగ్గరలో ఉన్న సిఐ గారికి, చెన్నకేశ్వర సార్కి, ఎస్ఐ గారికి ఇంటిమేషన్ చేయమని చెప్పేసి మా రేంజ్ ఆఫీసర్ మేడం మాకు నంబర్లు ఇచ్చి పంపించారండి. ఏదైనా జాడ తెలిస్తే ఇమీడియట్లీగా మీడియా మిత్రులకు కానీ, అలాగే పోలీస్ అధికారులకు కానీ, మా ఉన్నతాధికారులు రేంజ్ ఆఫీసర్ మేడం గారికి, శ్రీ జిల్లా అటవీ శాఖ అధికారి వారికి అందరికీ మేము తెలియపరిచి దాని మీద యాక్షన్ తీసుకుంటాం సార్. 6th జూన్ రాత్రి ఒక 2 years పాప సిహెచ్ అగ్రహారం ఆమ్లెట్లో దొండబాక జ్ఞానేశ్వరి అనే పాప మిస్ అయిందని పోలీస్ స్టేషన్ లో తెలిసి ఇక్కడికి వచ్చి వాళ్ళు కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. అప్పుడే వెంటనే ఎఫర్ట్స్ అన్ని స్టార్ట్ చేశారు. పాప మార్నింగ్ అరౌండ్ 11:50కి మిస్ అయితే రాత్రి 8:30కి సమాచారం రాగానే ఇమీడియట్ గా ఏఎన్ఎస్ టీమ్, స్పెషల్ పార్టీ అండ్ ఆల్సో డాగ్ స్క్వాడ్ వచ్చి సెర్చ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి SDRF కూడా మా సెర్చ్ ఎఫర్ట్స్ లో పాల్గొన్నారు. వాళ్ళతో పాటు ఫర్దర్ గా ఇంకా వాస్ట్ గా వాళ్ళ కంపిటెన్సీ అందులో ఉంటుంది కాబట్టి డీటెయిల్ గా సెర్చ్ చేయడానికి NDRF ని అట్లానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా సపోర్ట్ అడగడం జరిగింది. కంటిన్యూస్ గా 7-8 days పాటు డ్రోన్ సర్వైలెన్స్ తో ఇక్కడ ఉన్న టెరైన్ మీరు అందరు చూస్తున్నారు. చుట్టుపక్కల చాలా థిక్ వెజిటేషన్ ఉంది, కొండలు ఉన్నాయి. పాప అంతటి పాప ఇంట్లో నుంచి నడిచి వెళ్ళడం వాళ్ళ తల్లి చూశారు, భవానీ గారు చూశారు. సో నడిచి వెళ్ళిన తర్వాత కంచె దగ్గర వేరే వాళ్ళకి కనిపించింది కూడా పాప, తాతబాబు అనే అతనికి. సో అక్కడ దాకా వచ్చింది కాబట్టి అక్కడి నుంచి బయటికి వెళ్ళి ఉంటుంది అనే ఉద్దేశంతో అన్ని యాంగిల్స్ లోనూ దర్యాప్తు చేయడం జరుగుతుంది. CDRలు పెట్టాము, IPDRలు తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము, సస్పిషియస్ నంబర్స్ ఒకటొకటి ఎలిమినేట్ చేస్తున్నాము. అట్లనే ఈ సెర్చ్ ఆపరేషన్ కూడా కంటిన్యూస్ గా జరుగుతుంది. ఫర్దర్ గా కూడా ఇప్పుడే నేను SDRF, NDRF అండ్ ఫారెస్ట్ అఫీషియల్స్ తో మాట్లాడటం జరిగింది. అందరూ కూడా ఎఫర్ట్ కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. బట్ యాజ్ ఆల్ ఆఫ్ యూ కెన్ సీ టెరైన్ చాలా ఒక 10-20 kilometers థిక్ వెజిటేషన్ ఉంది. ఫారెస్ట్ టెరైన్ ఎక్కువ ఉండటం వల్ల ఇది ఇంకా డిలే అవుతుంది. అదర్వైజ్ ఫౌల్ ప్లే యాంగిల్ కూడా మేము ఎలిమినేట్ చేయట్లేదు. ఎవరైనా అక్కడ పాసర్ బై ఎవరైనా తీసుకెళ్లిపోయి ఉంటే పాపను చూసి అనే యాంగిల్లో కూడా ఈ టెక్నికల్ అనాలిసిస్ అంతా జరుగుతుంది. I request media to not circulate misinformation. కొంతమంది మీడియా కొంత మిస్ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. సో దయచేసి అది చెయ్యొద్దు అని కూడా అందరినీ వీఆర్ అపీలింగ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. దీంతో పాటుగా ఎవరైనా పాప ఆచూకీ తెలిపిన వాళ్ళకి 1 lakh rupees రివార్డ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ విషయాన్ని మీడియాలో వైడ్ గా సర్క్యులేట్ చేయండి అని ఇట్ ఈస్ అన్ అపీల్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు.
వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU. Bringing the industry expertise to the classroom. KL deemed to be university.